మన భారతదేశానికి ఎప్పటికీ ఒక బ్లాక్ మార్క్ లాంటి ఒక ఇన్సిడెంట్ మనం మర్చిపోలేంది ఏంటో తెలుసా? 26/11 అటాక్. తౌహర్ హుసేన్ రానా యాక్చువల్లీ అటాక్ ఒక సంవత్సరం ముందు ప్లాన్ చేశారు. దానికన్నా రానా ఏం చేశాడు, కొన్ని లొకేషన్ స్కాన్ చేశాడు ముంబైలో. ఫస్ట్ తాజ్ హోటల్లోనే ఉన్నాడు ఆయన. అన్ని రూమ్లు తిరిగి ఫ్లోర్లు తిరిగి వీడియోలు తీసి దాన్ని పాకిస్తాన్ పంపించారు మొత్తాన్ని. అది కాకుండా ఈ ఈవెంట్ కొచ్చిన్. నాకు అది ఇప్పుడు అదే పెద్ద డౌట్. ఇప్పుడు భారతదేశంలో ఉన్న కొన్ని ఆర్మీ యూనిట్స్లో కూడా వీళ్ళ స్పైస్ దొరుకున్నారని చెప్పేసి 26/11 అటాక్ జరిగే 2 రోజుల ముందు ఇండియన్ హోమ్ మినిస్ట్రీలో ఉన్న అందరినీ బైలాటరల్ టాక్స్కి పాకిస్తాన్ పిలిపించారు, ఇస్లామాబాద్కి. ఆ రోజు కంట్రోల్ రూమ్లో మిగిలిపోయిన ఒకటే మనిషి ఆర్వీఎస్ మణి గారు. అతని కూడా ఏం చేశారంటే వీళ్ళు ప్లానింగ్ చూడండి, మన దాంట్లో ఉన్న వాళ్ళే ప్లాన్ చేశారు. ఆర్వీఎస్ మణి గారిని లక్నోకి పంపించారు. ఆ రోజు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి ఈ రెజల్యూషన్ ఈ క్వశ్చన్ పంపిస్తే డిఫెన్స్ మినిస్ట్రీకి నో అని రిప్లై వచ్చింది. ఆ టైంలో శివరాజ్ పాటిల్ వాజ్ ద హోమ్ మినిస్టర్. వద్దు, అక్కర్లేదని. ఎందుకు? యూ షుడ్ ఆన్సర్ ఇట్ యువర్ సెల్ఫ్. నేను చూసినప్పుడు ఎన్ఎస్జీ వాళ్ళు కూడా రావడానికి పర్మిషన్ దొరకలేదని విన్నాను. ఎందుకు? ప్లేన్ టేక్ ఆఫ్ చేయడానికి రెడీ ఉన్నప్పుడు మెసేజ్ వచ్చింది శివరాజ్ పాటిల్ గారు ఆఫీస్ నుంచి, హోమ్ మినిస్టర్ గారు మీతో వస్తారు, మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి. అనుకుని 10 నిమిషాలు వస్తున్నారేమో అనుకుని, దాని తర్వాత అసలు ఫోనే ఎత్తట్లేదు, వాళ్ళ ఆఫీస్లో ఎవరు ఫోన్ ఎత్తలేదు. లాస్ట్లో శివరాజ్ పాటిల్ గారు వచ్చింది పొద్దున 2:30. వై డిడ్ ఈ డిలే ద డిప్లాయ్మెంట్ ఆఫ్ ఎన్ఎస్జీ? ముంబైలో దిగిన తర్వాత ఈ మహాశయ్ శివరాజ్ పాటిల్ ఏమంటున్నారంటే, నాకు గార్డ్ ఆఫ్ ఆనర్ కావాలి. డేవిడ్ కోల్మెన్ హెడ్లీ అండ్ తౌహర్ రానా ఈ కేసుకు సంబంధం లేనప్పుడు వీళ్ళేం చేశారంటే, ఆబ్వియస్లీ స్ట్రాటజీ వాజ్, ఒక ముస్లిం అండ్ కసబ్ అనే ఒక మనిషి కల్వా ఎందుకు కట్టుకున్నారు? కసబ్ దొరకకపోతే ఇదొక ఆర్ఎస్ఎస్ సాజిష్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు కూడా యూట్యూబ్లో నడుస్తుంది, ఇవాళ ట్విట్టర్లో అదే ట్రెండింగ్ అవుతుంది. దిగ్విజయ్ సింగ్ స్టేట్మెంట్, nowhere in this book or nowhere in Mr. Mushrif's book you will see the involvement of the Pakistani terrorists in 26/11. The idea was హిందూ టెర్రర్. అది శివరాజ్ పాటిల్, పి చిదంబరం వీళ్ళందరూ కలిసి క్రియేట్ చేసిన ఒక కాన్సెప్ట్ హిందూ టెర్రర్. రానా కేసు చాలా ఇంట్రెస్టింగ్. రానాని ఫస్ట్ ఈ కేసులో డానిష్ కేసులో అరెస్ట్ చేసి పనిష్ చేశారు. కానీ ఇండియన్ టెర్రరిస్ట్ అటాక్ జరిగిన 26/11 మీద ఆయన్ని అక్విట్ చేశారు. అంటే కన్విక్ట్ చేయలేదు, ఫ్రీగా ఇచ్చేశారు. డబుల్ జెపడీలో నన్ను ప్రాసిక్యూట్ చేయకూడదు, మీరే చెప్పారు కదా నేను ఇన్నసెంట్ అని చెప్పి యుఎస్ కోర్టుకి రానా చెప్పారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేశారు, మోదీ గవర్నమెంట్ చాలా స్మార్ట్గా ఫ్రాడ్ కేసు వేశారు వీడి మీద. పెద్ద పెద్ద కిలాడీలు మన దేశంలో ఈ గేమ్ ఆడినరు. దిగ్విజయ్ సింగ్ ఉండొచ్చు, శివరాజ్ పాటిల్ ఉండొచ్చు, పి చిదంబరం ఉండొచ్చు. వీళ్ళ మీద అందరి మీద ఒక ఎంక్వైరీ ఉండాల్సింది. ఈ ఎంటైర్ ముంబై 26/11 అటాక్లో చాలా లూజ్ ఎండ్స్ ఉంటాయి. ఒకటి, మన పాకిస్తాన్ నుంచి వచ్చిన బోట్ ఎన్ఎస్జీని డిలే చేశారు. అట్లనే సిఐఎస్ఎఫ్ తీసుకొద్దామని చెప్తే నో అని చెప్పారు. కంప్లీట్ ఏం జరిగిందని చెప్పి రివ్యూ చేయండి. ఇప్పుడు రానా ఉన్నాడు కదా కస్టడీలో. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. మన భారతదేశానికి ఎప్పటికీ ఒక బ్లాక్ మార్క్ లాంటి ఒక ఇన్సిడెంట్ మనం మర్చిపోలేంది ఏంటో తెలుసా? 26/11 అటాక్. ఈ అటాక్ జరిగాక మన ఇండియా మొత్తం అయోమయంలో పడిపోయింది. రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకున్నారు. అదేంటంటే, ఆ అటాక్లో మెయిన్ నిందితుడైన తౌహర్ హుసేన్ రానా, ఈయన ఆటోమేటిక్గా యుఎస్ జైలు నుంచి ఇండియాకి ఇప్పుడు తీసుకొచ్చారు. ఎవరితను, అసలు ఈ అటాక్స్ ఇతనికి ఏం సంబంధమో ప్రతి ఒక్క విషయం కూడా మనకు క్లియర్గా చెప్పడానికి మన ముందర మన అందరికి తెలిసిన ఫేమస్ జర్నలిస్ట్ సురేష్ కొచాటెల్ సార్ ఉన్నారండి. ఇక లేట్ చేయకుండా ప్రతి ఒక్క విషయం కూడా మన సురేష్ సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్కారం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. లాస్ట్ ఇంటర్వ్యూలో వకాఫ్ చట్టం గురించి మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట ఎంతో మందికి ఒక మంచి బూస్టప్ ఇచ్చింది. సో ఆ ఇంటర్వ్యూ పట్ల మీరు ఏమన్నా ఒపీనియన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? నాకు కూడా చాలామంది ఎస్పెషలీ దానిలో ఉన్న రీల్స్ ఫార్వర్డ్ చేశారు నాకు చాలామంది. మా ఫ్రెండ్స్ యూఎస్ నుంచి, యూకే నుంచి, యూరోప్ నుంచి చాలామంది, ఈవెన్ ఇండియా నుంచి కూడా చాలామంది ఫోన్ చేశారు. మా వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేశాను. నా ఫిలాసఫీ లైఫ్లో ఇప్పుడు, ఎందుకంటే 39 సంవత్సరాల నుంచి ఐ మీన్ దిస్ ఫీల్డ్, ఎగ్జాక్ట్లీ జర్నలిజం ఫీల్డ్. నా ఫిలాసఫీ ఒకటే. అప్పుడు ప్రింట్ ఉండే ముందు ప్రింట్ జర్నలిజం, టైమ్స్ ఆఫ్ ఇండియాలో 18 సంవత్సరాలు పనిచేశాను నేను. దాని తర్వాత డిజిటల్లో పనిచేశాను. దాని తర్వాత ఇప్పుడు సోషల్ నుంచి డిజిటల్ మిక్స్ ఉంది. నేను ఒక్కటే చెప్పాలనుకున్నా ప్రేక్షకులకి అందరికీ, మీకు ఏ సబ్జెక్ట్ అయినా దానికి అవగాహన ఉండాలి. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ దట్ ఈస్ ఇప్పుడున్న 18 to 24, 18 to 30 ఉన్న జనరేషన్ పేపర్ చదవట్లేదు. న్యూస్ పేపర్ అనేది ముట్టరు. ముందు మా ఏజ్లో మా వాళ్ళకి పొద్దున మేము లేవగానే ఒక గ్లాస్ టీ అండ్ న్యూస్ పేపర్ ఇది కంపల్సరీ ఉండే.
కానీ కోవిడ్ అయిన తర్వాత అసలు వాళ్ళు కూడా ఈవెన్ మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఇప్పుడు పేపర్ చదవట్లేదు. సరే, నో ప్రాబ్లం, మీకు న్యూస్ ఇంకేదైనా సోర్స్ నుంచి రావచ్చు. మీ ఫోన్లో వాట్సాప్లో డైలీ ఒక 100-200 వీడియోలు వచ్చి పడుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరో ఫార్వర్డ్ చేస్తుంటారు. కానీ మనకు రెలవెంట్, ఐ మీన్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటారు ఇంగ్లీష్లో. ఎంత ఇన్ఫర్మేషన్ మనం ఏం చూడాలని మనకు తెలియదు. సో నన్ను చాలామంది అడుగుతారు, సురేష్ గారు మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత నాలెడ్జ్ ఎక్కడి? నేను చెప్పాను, నేను ఏదో ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్ కాదు. నాకు 10 నిమిషాలు టైం దొరికితే ఏదో చదువుకుంటూ కూర్చుంటాను నేను. ఓకే, అది 10 మందికి చెప్తాను నేను. ఇప్పుడు కాలేజ్కి లెక్చర్స్ పిలుస్తారు చాలామంది, కొన్ని ఐఏఎస్ ట్రైనింగ్ ఆఫీస్ ఇన్స్టిట్యూట్స్ ఉంటారు, వాళ్ళు పిలుస్తారు నన్ను. కొంచెం వచ్చి వాళ్ళతో వాళ్ళతో మాట్లాడతారని. నన్ను ఎవరు పిలిచినా కానీ నాకు టైం ఉంటే నేను వెళ్తాను డెఫినెట్గా. చాలామంది నా నుంచి పర్సనల్గా కలుస్తారు. ఐడియా ఈజ్ మనకు తెలిసిన మనలా పెట్టుకుంటే ఫైదా లేదు, దాన్ని మనం 10 మందికి చెప్తే బాగుంటుంది. దట్ ఈస్ మై ఫిలాసఫీ. సో వకఫ్ బిల్ కూడా అది ఒకటే ఎగ్జాంపుల్. చాలా మటుకు ఏంటి వకఫ్ బిల్ చాలా మందికి తెలియదు దాన్ని ఏంటది, ఎందుకంటే చాలా మటుకు దుష్ప్రచారం నడుస్తుంది బయట, దీని వ్యతిరేకంగా కానివ్వండి, దాని సపోర్ట్గా కానివ్వండి, అంతా నడుస్తుంది. కానీ మనం ఒక ఓపెన్ ఫోరంలో చెప్పాను ఏంటి దాన్ని, ఏం జరిగింది అనేది. రెస్ట్ దాన్ని ఇన్ఫర్ చేసుకోవడం మన ప్రేక్షకులు. ఎగ్జాక్ట్లీ. మీరు మీ ఒపీనియన్, మీరు నా ఒపీనియన్ తీసుకోవాలని లేదు, మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, సురేష్ చెప్పింది ఇది, దాన్ని బట్టి మేము ఇది ఇన్ఫర్ చేసుకుంటాం, మాకు ఒక నాలెడ్జ్ వచ్చిందని. ఓకే, ఇది నా మెయిన్ ఎయిమ్ లైఫ్లో. యా సార్, థ్యాంక్ యూ సార్. బట్ 26/11 అటాక్ అంటే ఒక రాత్రి దేశం మొత్తం అంటే అల్లకల్లోలం అయిపోయింది. పొద్దున్న లేస్తే న్యూస్ ఇవన్నీ చూస్తున్నాము, ఏం అర్థం కాలేదు. ఎంతోమంది చనిపోతున్నారు, కమాండర్స్ కానీ లేకుంటే ఎన్ఎస్జీ కమాండర్స్, ఇలాంటి వాళ్ళు, పోలీస్ వాళ్ళు, అయోమయంలో ఉన్న అమాయకులు ఎంతోమంది బలయ్యారు. దీనికి మెయిన్గా రీసెంట్గా చూస్తే తవహర్ హుసేన్ రానా, అసలు ఎవరు సార్ ఈయన, ఎక్కడి నుంచి వచ్చాడు? తవహర్ హుసేన్ రానా పాకిస్తాన్లో పుట్టారండి. ఓకే, మెడికల్ డాక్టర్, అది కూడా పాకిస్తాన్ ఆర్మీ కాలేజ్కి వెళ్ళి అక్కడి నుంచి మెడికల్ డాక్టర్గా, జనరల్ ప్రాక్టీషనర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నమాట. కానీ 2-3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ వెంట్ టు కెనడా. యాక్చువల్లీ అబ్స్కాండింగ్ అంటారు ఆర్మీలో. మీరు మీ టైం సర్వ్ చేయకపోతే మిమ్మల్ని మిస్సింగ్ ఇన్ యాక్షన్ లేకుంటే మీరు అవాల్ అంటారు, వితౌట్ లీవ్ మీరు వెళ్ళిపోతారు. డెజర్టర్ అంటారు ఇంగ్లీష్లో. ఈయన కెనడాకి వెళ్ళిపోయారు. ఆ టైంలో అంత స్ట్రిక్ట్ లేకుండే పాకిస్తాన్ ఆర్మీలో. కానీ కెనడాకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కెనడియన్ సిటిజన్షిప్ వచ్చింది ఆయనకి. వచ్చిన తర్వాత వాళ్ళు యూఎస్కి వచ్చేసారు. ఎందుకంటే కెనడా యూఎస్లో కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తారు, అది నడుస్తూనే ఉంటుంది అనమాట. వాళ్ళ వీసా రూల్స్ అంత స్ట్రిక్ట్ కాదు. ఓకే, యూఎస్లో ఉన్నప్పుడు ఇతను ఒక ఇమిగ్రేషన్ సర్వీస్ స్టార్ట్ చేశారు. ఇమిగ్రేషన్ సర్వీస్ అంటే బేసిక్లీ కెనడాకి వెళ్ళడానికి స్టూడెంట్స్కి, లేకుంటే ఇండియాకి వెళ్ళడానికి స్టూడెంట్స్కి వీసా కావాలన్నా వీళ్ళ వీసా కోసం అప్లై చేయడం, ఇదంతా ఏజెంట్లు ఉంటారు చూడండి, అట్లా ఒక ఏజెంట్గా తయారయ్యారు. ఓకే, సో ఇతని పని ఏంటంటే ఈ గ్రాడ్యుయేషన్ టైంలో కూడా దానికన్నా ముందు చాలా క్లోజ్గా ఒక ఫ్రెండ్ ఉండే స్కూల్ టైం నుంచి, దావుద్ గిలానీ. అసలు పేరు దావుద్ గిలానీ, కానీ దాని తర్వాత ఆయన పేరు మార్చుకొని డేవిడ్ కోల్మెన్ హెడ్లీ అని పెట్టుకున్నారు. డేవిడ్ కోల్మెన్ హెడ్లీ ఫాదర్ ఒక పాకిస్తానీ, మదర్ ఒక అమెరికన్. ఆమె అమెరికన్ ఎంబసీలో ఐ థింక్ వాషింగ్టన్లోనో షీ వాజ్ వర్కింగ్. అప్పుడు వాళ్ళు పెళ్ళి అయింది. దాని తర్వాత వాళ్ళు యూఎస్కి వచ్చేసారు. డేవిడ్ కోల్మెన్ హెడ్లీ కూడా చాలా చిన్న వయసులోనే యూఎస్కి పాకిస్తాన్కి వచ్చేసారు. కానీ మన తవహర్ హుసేన్ రానా గురించి చూస్తే మనం డెఫినెట్గా ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. కానీ ఇదంతా మొదలయ్యే ముందు ఈ 26/11 ఏంటని అడిగితే చాలామంది నా దగ్గర అడిగారు. నేను ఆర్వీఎస్ మనీ అని చెప్పి ఫార్మర్ అండర్ సెక్రటరీ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ అటాక్ జరిగిన రోజు అతను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు కంట్రోల్ రూమ్లో, ఢిల్లీలో, హోమ్ మినిస్ట్రీది. మణి గారు నేను 2-3 సార్లు ఇంటర్వ్యూ చేశాను. ఒకసారి కేరళలో ఉన్నప్పుడు జనం టీవీ సీఈఓగా ఉన్నప్పుడు అక్కడ ఇంటర్వ్యూ చేశాను. దాని తర్వాత ఇక్కడ సిటీకి వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ సిటీలో 2-3 సార్లు ఇంటర్వ్యూ చేశాను. మిగతా ఛానల్, నేషనల్ స్టాప్ లాంటి ఛానల్ ఇంటర్వ్యూ చేశాను. మణి గారు చాలా ఇంట్రెస్టింగ్గా ఒక బుక్ రాశారు. ఫస్ట్ ఆయన 2-3 బుక్లు రాశారు. ఫస్ట్ బుక్ వాస్ కాల్డ్ ద మిత్ ఆఫ్ హిందూ టెర్రర్. ఓకే, ద మిత్ ఆఫ్ హిందూ టెర్రర్. హిందూ టెర్రర్ అనే ఒక కాన్సెప్ట్ వీళ్ళు తీసుకొచ్చారు, ఎవరు, కాంగ్రెస్ వాళ్ళు. మీకు గుర్తుంటుంది ఈ అటాక్ మొదలైంది పాకిస్తాన్ నుంచి, మనందరికి తెలుసు. ఒక మణి గారి బుక్లో పార్లమెంట్ క్వశ్చన్ తీసుకొని చిదంబరం గారి గురించి మాట్లాడు, డిఫెన్స్ మినిస్టర్ గారు. పాకిస్తాన్ వాటర్స్ నుంచి బహుశా 19 తారీఖు నవంబర్ 2008 ఒక బోటు ఇండియా వైపు వస్తుందని ఒక ఇండియన్ కోస్ట్ గార్డ్ డిటెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే మన వాళ్ళు చాలా క్లోజ్ నిఘా పెట్టుకుంటారు అక్కడ. ఈ బోట్లో 12 మంది కనిపిస్తున్నారు. దే ఆర్ నాట్ రెస్పాండింగ్ టు సిగ్నల్స్. అంటే వీళ్ళు యూజువలీ ఒక ఫ్లాష్ లైట్ కొట్టి మీరు ఎవరు అని అడుగుతారు. యూజువలీ వాళ్ళు ఫిషర్మెన్ ఉంటారు, మేము ఫిషింగ్కి వెళ్తున్నాం అని చెప్తారు వాళ్ళు. సో వీళ్ళు పక్కన వెళ్ళి చూస్తారు ఏమైనా నెట్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి. కానీ వీళ్ళు అసలు రెస్పాండ్ కావట్లేదు. ఓకే, ఈ 12 మంది లోపలనే ఉన్నారు, ఎవరు బయట వచ్చి రెస్పాండ్. చిన్న ఒక బోట్
ఏం చేయాలని చెప్పి కోస్ట్ గార్డ్ డిఫెన్స్ మినిస్ట్రీకి ఒక మెసేజ్ పంపించారు. యాక్షన్ టు బి టేకెన్, ప్లీజ్ డిసైడ్. ఆ మెసేజ్ చిదంబరం తర్వాత ఈ అటాక్ జరిగిన తర్వాత పార్లమెంట్లో ఒక రిప్లైలో చెప్పారు, మీకు దీని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే ఎస్. ఈ బోట్ కనిపించింది ఇంటర్నేషనల్ వాటర్స్, అంటే కరాచీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ వాటర్స్లో ఈ బోట్ కనిపించింది. ఇదే బోట్లో కసబ్ వీళ్ళందరూ ఉన్నారు. కానీ దాని తర్వాత చిదంబరం దగ్గర అడిగిన క్వశ్చన్, మీరు దాని తర్వాత మీరు ఏం చేశారు అంటే చిదంబరం ఇచ్చిన రిప్లై చాలా స్టన్నింగ్ రిప్లై. మేము కోస్ట్ గార్డ్ దగ్గర, ఇండియన్ నేవీ దగ్గర ఆ బోట్ని పోనీ అని చెప్పేవాట. ఎక్కడ పోతుందో పోనీ, దాన్ని ఏం చేయకండి. ఒక నార్మల్ డిఫెన్స్ డాక్టరీన్లో ఒక పోలీసు వాడు అనగానే ఒక దొంగ కనిపిస్తే దొంగ నేను బోను అంటారా? కాదు కదా, వాడిని వెంట పడతారు, క్వశ్చన్ చేస్తారు. వాడు ఎక్కడ పోతాడు చూద్దాం, వాడు వెంట పడతారు, వాడు నడుచుకుంటూ పోతారు, అని వెనక ఎట్లయినా వాడు ఏం చేయబోతున్నాడని చూస్తారు. లేదు వాడు పోనీలే, వాడు ఏమైనా చేసుకొని చెప్తే రేపు వెళ్ళి ఏదైనా ఎవరిని చంపేస్తాడు, లేకపోతే దొంగతనం చేస్తాడు. ట్రూ, క్రైమ్ అవుతుంది. క్రైమ్. సో ఈ కేసులో వై డిడ్ చిదంబరం డూ దిస్, ఇది ఆర్విఎస్ మణి గారి బుక్లో ఉంది. అండ్ దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ ఎనీ హియర్సే, పార్లమెంట్ రిప్లై క్వశ్చన్ ఇది. ఓకే, ఇదొకటి. ఆ బోట్ తర్వాత ముంబైకి వచ్చింది, గుజరాత్ పక్క నుంచి వచ్చి ముంబైకి వచ్చి ముంబైలో కోలివాడాలో దిగారు, వర్లీలో దిగేసి అటాక్ జరిగింది. ఈ అటాక్ జరిగిన టైంలో వీళ్ళు వచ్చి బాంబేలో ల్యాండ్ అయినప్పుడు ఈ కంప్లీట్ టీం 10-12 మంది ఉన్నారు కదా, వీళ్ళు పెద్ద పెద్ద క్రికెట్ కిట్ లాగా వెపన్స్ తీసుకొచ్చారు. క్రికెట్ కిట్ లాగా ఉంటుంది, మనం క్రికెట్ బ్యాట్ అని తీసుకెళ్తారు చూడండి, అప్పుడు సస్పిషన్ రాకుండా ఉండడానికి. కొంతమంది బ్యాక్ ప్యాక్స్ ఎక్కున్నారు. వీళ్ళందరూ కోలివాడ దగ్గర దిగారు. కోలివాడ అంటే ఫిషర్మెన్స్ విలేజ్. ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో కాచిగూడ అంటాం మనం. కచ్చి అంటే ఫిష్, అది మరాఠీ ఏరియా. అది అప్పుడు మూసీలో చేపలు పట్టుకుంటుండే వాళ్ళు. అట్లనే కోలివాడ అని చెప్పి బాంబేలో చాలా మటుకు కోలి ఏరియాస్ ఉంటుంది, వాళ్ళు ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉండే ఏరియా ఉంటుంది, అక్కడ దిగారు. సుధీర్ గారు, ఈ చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే కోలివాడలు ఎవరైనా దిగితే, ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు, బయట నుంచి 12 మంది నడుచుకుంటూ పోతే ఎవరికైనా డౌట్ వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళు ఎవరు, ఏం చేస్తున్నారు, వీళ్ళ హైట్ మస్తు హైట్ ఉన్న వాళ్ళు, అంత బ్యాగ్ తీసుకెళ్తే ఇవి ఆ బోట్ అయితే అక్కడ పడేశారు కోస్ట్లో. ఎవరు అడగలేదు, వాళ్ళు ఎందుకో తెలియదు. దాని తర్వాత వాళ్ళు మెయిన్ రోడ్ మీదకి వచ్చారు వర్లీ దగ్గర. ఇప్పుడు ఊబర్ ఉంది, ఓలా ఉంది, అన్నీ ఉన్నాయి మీకు, కానీ ఆ టైంలో ఇదన్నీ లేకుండే. అవును. ఈ ఊబర్ ఓలా లేని టైంలో వీళ్ళకి ట్యాక్సీ అరేంజ్ చేసింది ఎవరు? 8 ట్యాక్సీలు రెడీగా ఉన్నాయి వీళ్ళ కోసం. ఓకే, అంటే లోకల్ సపోర్ట్ ఉంటాయి అన్నమాట. అప్పుడు డేవిడ్ కోల్మెన్ హెడ్లీ అండ్ తహవూర్ రానా రోడ్ ఇప్పుడు వస్తుంది అక్కడి నుంచి. ఎందుకంటే వీళ్ళు దిగిన తర్వాత మన అందరికి తెలుసు, వీళ్ళు టీమ్గా స్ప్లిట్ అయిపోయారు. ఒక టీం ఏమో లియోపోల్డ్ తాజ్కి వెళ్ళారు, ఇంకో టీం హబాద్ హౌస్ అని చెప్పి ఇజ్రాయేలీ ఒక ప్రేయర్ హౌస్ ఉండే అక్కడికి వెళ్ళారు, ఇంకొక టీం ఏమో సిఎస్టీ ఛత్రపతి శివాజీ టర్మినస్ అక్కడికి వెళ్ళారు, ఇంకో టీం ట్రైడెంట్ హోటల్కి వెళ్ళారు. అవును, మన అందరికి తెలిసి వీళ్ళు స్ప్లిట్ అయిపోయారు టీమ్స్ అంతా. ఇంకో టీమో కామా హోటల్ని అటాక్ చేశారు. దాని తర్వాత దీంట్లో పట్టుబడింది ఒక్కరే, దట్ ఈస్ మనందరు తెలుసు కసబ్, అజ్మల్ కసబ్. అది కూడా మన తుకారాం ఓంబ్లే గారికి సరిగా వీ షుడ్ ట్రిబ్యూట్ టు హిమ్. ఎందుకంటే కసబ్ దొరకకపోతే ఇదొక ఆర్ఎస్ఎస్ సాజిష్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు కూడా యూట్యూబ్లో నడుస్తుంది, ఇవాళ ట్విట్టర్లో అదే ట్రెండింగ్ అవుతుంది. దిగ్విజయ్ సింగ్ స్టేట్మెంట్, ఇది అటాక్, ముంబై అటాక్ 26/11 చేపించింది ఆర్ఎస్ఎస్ వాళ్ళని చెప్పి. ఈ నిందలు ఎందుకు వేస్తున్నారు సార్ ఇలా? అంటే ఈ కసాబ్ చేతికి కూడా ఇవన్నీ అంటే లైక్ ఇది హిందూయిజం మీద వేయాలని తెచ్చారా లేకుంటే ఏంటి? ఎందుకంటే వీళ్ళ మీద ఏ పేపర్ లేకుండా, మీకు ఆ రోజు పాస్పోర్ట్ లేదు, ఐటీ లేదు, ఏం లేదు. సో మీరేం చేస్తారు ఒక ఇన్వెస్టిగేటర్గా ఉన్నప్పుడు? వీళ్ళు ఆటోమేటిక్గా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు, వీళ్ళందరూ హిందువులే, చూడండి కల్వా కట్టుకొని వచ్చారు వీళ్ళు. మన సిఎస్టీ స్టేషన్లో ఫోటోలు కనిపిస్తుంది క్లియర్గా, కసబ్ కల్వా కట్టుకుని వచ్చారు. సో ఆబ్వియస్లీ ద ఐడియా వాస్, ఇప్పుడు ఈ దిగ్విజయ్ సింగ్ వీళ్ళ ఒక టీం కలిసి ఒక 10-15 ఇస్లామిక్ గ్రూప్స్ క్లరిక్స్ కలిసి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఈ అటాక్ జరిగిన ఒక నెల ఉన్న తర్వాత. దాంట్లో పుస్తకం రిలీజ్ చేశారు, 26/11 ఆర్ఎస్ఎస్కి సాజిష్, అంటే ఆర్ఎస్ఎస్ కుట్ర 26/11 అని చెప్పి. ఇదంతా తీసుకెళ్లి ఆర్ఎస్ఎస్ మీద పెట్టాడు. కానీ వీళ్ళకి అన్ఫార్చునేట్లీ కసబ్ దొరికిపోయాడు. అవును, అప్పుడు కూడా వీళ్ళు వాళ్ళ స్ట్రాటజీ అట్లనే పెట్టుకున్నారు. నా ఒక బుక్ పబ్లిష్ చేయాలంటే మీకు తెలుసు మినిమం ఒక 6 నెలలు పడుతుంది. దాన్ని ఫస్ట్ స్టోరీ రాయాలి, దాన్ని మళ్ళీ ప్రూఫ్ రీడింగ్ చేయాలి, దాన్ని మళ్ళీ ప్రింటింగ్ చేయాలి, దాన్ని బైండింగ్ చేయాలి, దాంతో పని పడుతుంది. మినిమం 3 నెలలు పడుతుంది. అవును, చెప్పండి నాకు, ఈ అటాక్ జరిగిన తర్వాత వీళ్ళకి ఇంత జల్దీ బుక్ ఎట్లా రిలీజ్ చేశారు అంటే దీని పని దానికన్నా ముందే మొదలైంది. ఎగ్జాక్ట్, ఇట్స్ ప్రీ ప్లాన్డ్. కరెక్ట్. సో దిగ్విజయ్ సింగ్ వీడియో ఇప్పుడు కూడా ఉంది నెట్లో, మీరు ఎవరైనా చూస్తే మీకు తెలిసిపోతుంది చాలా క్లియర్గా. ద ఐడియా వాస్ హిందూ టెర్రర్, ఒక కాయిన్, అది శివరాజ్ పాటిల్, పి చిదంబరం వీళ్ళందరూ కలిసి క్రియేట్ చేసిన ఒక కాన్సెప్ట్ హిందూ టెర్రర్.
దాని తర్వాత మనం సంజోతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్లో కూడా చూసాం. నేను ఒక్క నిమిషం సంజోతా గురించి మాట్లాడుతాను. పాకిస్తాన్కి వెళ్ళే ట్రైన్, పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చే ట్రైన్ సంజోతా ఎక్స్ప్రెస్. ఓకే. దాంట్లో బాంబు పెట్టి చాలా మంది చనిపోయారు, ఎస్పెషలీ పాకిస్తాన్కి వెళ్ళే వాళ్ళు. దాంట్లో 2 పాకిస్తానీ టెర్రరిస్ట్ని పట్టుకున్నారు ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్. పట్టుకున్న తర్వాత వాళ్ళని చేశారు, వాళ్ళని ఇంటర్గేట్ చేస్తే వాళ్ళు అడ్మిట్ చేశారు, ఎస్ మేమేం చేసామని చెప్పి. పాకిస్తాన్ నుంచి కూడా క్లెయిమ్ చేశారు, ఎస్ వీ డిడ్ ఇట్, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్. కానీ మనలో ఏం చేశారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళిద్దరిని ఫ్రీగా ఇచ్చేశారు. వాళ్ళు నెక్స్ట్ డే వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు, గాయబ్. ఆయన ప్లేస్లో స్వామి అసీమానంద్ వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళే బాంబు పెట్టారని చెప్పి కథ పెట్టారు. ఇక్కడ మెక్కా మస్జిద్లో కూడా అదే చేస్తారు, స్వామి అసీమానంద్ చేశారు, వాళ్ళు చేస్తారు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. మనం దానికి వెళ్తే మళ్ళీ ఇది ఒరిజినల్ 26/11 గురించి మర్చిపోతాం. తవహూర్ రానా ఈ పాకిస్తాన్ ఆర్మీ కనెక్షన్ ఆయనకి ఐఎస్ఐతో చాలా ఉన్నాయి. ఎందుకంటే బ్యాక్ అండ్ ఫోర్త్ యూఎస్కి వెళ్తూ వస్తూనే ఉంటాడు, ఇండియాకి వస్తూనే ఉంటారు. సో పాకిస్తాన్ ఆర్మీ, లష్కర్ ఎ తోయిబా వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ వేశారు, ఇండియా మీద దాడి చేయాలి. యాక్చువల్లీ నేను ఈ తవహూర్ రానా అండ్ డేవిడ్ కోల్మెన్ హెడ్లీది ఇంటరోగేషన్ రిపోర్ట్ చదివితే మొత్తం బయటికి రాలేదు. కానీ FBI అక్కడ యూఎస్లోనే అక్కడ పట్టుకున్నారు వీళ్ళు ఫస్ట్. వాళ్ళ ఇంటరోగేషన్ రిపోర్ట్ చదివితే యాక్చువల్లీ అటాక్ 1 సంవత్సరం ముందు ప్లాన్ చేశారు దానికన్నా. 2007లో అదే తాజ్మహల్ హోటల్ బాంబేలో, గేట్వే ఆఫ్ ఇండియా ముందు ఉన్నది, అక్కడ ఒక డిఫెన్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇండియన్ సైంటిస్ట్ ఒక 200-300 మంది సైంటిస్టులు, అంటే మన DRDO, DRDL, HAL, BEL అన్ని ప్లేసెస్ నుంచి వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ అక్కడ కలిసి కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు. ఆ రోజు దాడి చేసి వీళ్ళందరిని చంపేద్దాం అనుకున్నారు టెర్రరిస్ట్, కానీ జరగలేదు. ఆ ప్రిపరేషన్ టైం దొరకలేదు వీళ్ళకి. అది డేవిడ్ కోల్మెన్ హెడ్లీ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంది. తహావూర్ రానాని ఇప్పుడు దానికన్నా ముందు యూఎస్లో క్వశ్చన్ చేసినప్పుడు చెప్పాను, మేము ప్లాన్ చేసింది 1 సంవత్సరం ముందని. సో ఈ తహావూర్ రానా ఏం చేశారు, ఫస్ట్ వచ్చిన తర్వాత భారతదేశం తిరిగారు మొత్తం. ఈయనకి ఒక కన్సల్టెన్సీ ఉండే అక్కడ, నేను చెప్పాను చూడండి, స్టడీ ఇన్ కెనడా అని చెప్పి కన్సల్టెన్సీ పెట్టుకున్నాడు, ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ. అంటే ఇండియా నుంచో మిగతా దేశాల నుంచి ఎవరైనా కెనడాకి వెళ్ళాలంటే నా దగ్గర అండి, మన దగ్గర ఉంటా చాలా మంది ఇక్కడ హైదరాబాద్లో కనిపిస్తారు మీకు, కెనడాకి వెళ్ళడము, ఆస్ట్రేలియాకి వెళ్ళడము, కన్సల్టెన్సీ. ఆయన వచ్చి ఈ స్పెసిఫిక్గా 2008 ఐ థింక్ అరౌండ్ అక్టోబర్ ఎండింగ్లో అక్టోబర్ ఫస్ట్ వీక్లో వచ్చింది ఒకసారి. దాని తర్వాత అక్టోబర్ ఎండింగ్లో వచ్చి ఈ 2000 ముంబై అటాక్ జరిగినప్పుడు 2008లో 26 జరిగింది కదా, ఒక 18th కూడా వీళ్ళు 19th ఉన్నారు, ముంబైలో ఉన్నారు. అక్కడి నుంచి ఈ డేవిడ్ కోల్మెన్ హెడ్లీతోని 216 సార్లు మాట్లాడిండు ఫోన్లో. ఈ అటాక్ జరిగిన తర్వాత ఈ రికార్డ్ లైన్ దొరికింది, ఎందుకంటే సిమ్ కార్డ్ ఎవరిదో, ఇంటర్నేషనల్ నంబరు అన్నీ చూసుకోవడం దాంట్లో. సో ఈ రానా అండ్ హెడ్లీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ స్కూల్ నుంచే పాకిస్తాన్లో. సో దాని తర్వాత రానా సపరేట్ వెళ్ళిపోయింది, ఆయన కూడా సపరేట్గా వెళ్ళిపోయింది, యూఎస్లో ఇద్దరు మళ్ళీ కలిసిండు అనమాట. సో వీళ్ళు ఈ రానా రోల్ ఇప్పుడు ఈ ఇంటరోగేషన్లో చాలా మటుకు ఇవాళ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా చదివాను నేను. ఇట్స్ నాట్ ఈజీ టు బ్రేక్ ఎ టెర్రరిస్ట్, ఎందుకంటే ఒక టెర్రరిస్ట్ ఎప్పుడు మాట్లాడు, నువ్వు ఏం చేసావంటే మనం కొట్టలేం కదా, ఎందుకంటే ఆయన తీసుకొచ్చిన తర్వాత ఏమైనా రేపు అయిపోయింది అనుకోండి, చనిపోతే మళ్ళీ పెద్ద ఇష్యూ, దానికన్నా పెద్ద. సో ఇవన్నీ చాలా కూల్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ చాలా మటుకు ఇంట్రోగేషన్ యూఎస్లో జరిగింది. ఓకే. సో డేవిడ్ కోల్మెన్ హెడ్లీ ఈయన ఇంకో క్యారెక్టర్, ఈయనకి నార్కోటిక్స్ చాలా సంబంధం ఉంది. రెగ్యులర్గా యూఎస్ DA వాళ్ళు పట్టుకుంటుండే యూఎస్లో. లాస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక డీల్ పెట్టుకున్నారు వీళ్ళతో, నువ్వు పని చేయి, మా ఏజెంట్గా వర్క్ చేయి, పాకిస్తాన్ నుంచి ఎవరో డ్రగ్ పంపిస్తారో మాకు చెప్పు, యూరోప్ నుంచి ఎవరు తీసుకొచ్చి చెప్పు, మేము పట్టుకుంటాం వాళ్ళని. అప్పుడు కూడా ఈయన ఓన్గా చేసుకున్నాడు, 2-3 సార్లు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ వైఫ్స్ వెళ్ళి కంప్లైంట్ చేశారు, FBI కంప్లైంట్ చేశారు, DA కంప్లైంట్ చేశారు. కానీ వాళ్ళు ఈయన మా ఏజెంట్ కదా ఉండని పోలే అని చెప్పేసి, చిన్న క్రైమ్ అయితే కానీ పెద్ద క్రైమ్ వాళ్ళు పట్టుకుంటున్నాం మేమని చెప్పేసి అది జరుగుతుంది అన్నమాట. సో డేవిడ్ కోల్మెన్ హెడ్లీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండే, చాలా ఉంది డబ్బులు. ఫైనాన్సింగ్ డేవిడ్ కోల్మెన్ హెడ్లీ చేస్తుండే, ISA వాళ్ళు డబ్బులు ఆయనకు పంపిస్తుండే. మనకు తెలుసు హమీద్ మీర్ చాలామంది ఉన్నారు ఈ పాకిస్తాన్ ఆర్మీలో, ఇది చేసిన కుట్ర వెనుక అనమాట. ప్లానింగ్ అని వాళ్ళు ముందుకు రారు, ఎందుకంటే వాళ్ళు పట్టుకుంటే రేపు ఏమైనా అయితే పాకిస్తాన్లో చేయించారని చెప్తారు. అందరికి తెలుసు చేసిన వాళ్ళే. వాళ్ళు లష్కర్ ఎ తోయిబాని వాడుకున్నారు, తవహూర్ హుస్సేన్ రానాని వాడుకున్నారు, దాని తర్వాత డేవిడ్ కోల్మెన్ హెడ్లీ అండ్ ఈ పిల్లలు 12 మంది టెర్రరిస్ట్ వీళ్ళని వాడుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, డబ్బులు ఇచ్చారు వాళ్ళకి, అందరు కసబ్ ఇంక్లూడింగ్ కసబ్ డబ్బులు ఇచ్చి, వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు ఇచ్చి, మీ ఏమైనా అయితే మీ కొడుకుకి మేము చూసుకుంటామని చెప్పి లక్షల డబ్బులు ఇచ్చింది వాళ్ళకి. అంటే వీళ్ళు ఒక స్లీపర్ సెల్సా సార్? స్లీపర్ సెల్స్ అంటే మన భారతదేశంలో ఉంటే దాన్ని స్లీపర్ సెల్స్ అంటాం మనం. వీళ్ళు యాక్చువల్ ట్రైన్ టెర్రరిస్ట్. ఓకే. స్లీపర్ సెల్స్ అంటే మన ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, ఒకడు ఉంటాడు మీ ఇంటి పక్కన, కరెక్ట్గా పొద్దున ఉద్యోగం చేసి వస్తాడు,
సాయంత్రం ఏదైనా డిన్నర్ చేసి మళ్ళీ పండుకుంటాడు, పొద్దున్న లేస్తాడు, పక్కన కొట్టుకెళ్ళి మిల్క్ ప్యాకెట్ తీసుకొస్తాడు. మేమే అనుకుంటారు మీరు నార్మల్ ఒక మిడిల్ క్లాస్, కానీ వాడు ఎక్కడ తయారవుతాడో మనకు తెలియదు. రేపు బాంబులు తయారు చేస్తాడో ఏం చేస్తాడో భయం ఉంటుంది ఎప్పుడు. మొన్న కోయంబత్తూరులో జరిగిన కుక్కర్ బ్లాస్ట్ మీకు తెలుసు, వాళ్ళ వైఫ్కే తెలియదు వీడు ఏం చేస్తున్నాడు అని. ఏమైనా చేస్తే నేను రాత్రి వెల్డింగ్ చేస్తా అంటున్నాడు, సోల్డరింగ్ వెల్డింగ్ చేస్తుంటాడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్. సో ఈ స్లీపర్ సెల్స్ కాదు, వీళ్ళు ట్రైన్ టెర్రరిస్ట్. ఓకే, కసబ్ అండ్ గ్యాంగ్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ పాకిస్తాన్ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని లష్కర్ తోయిబా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతోని ఇండియాకి పంపించారు. ఈ స్టోరీ నేను చెప్పాను మీకు, బోట్ కూడా ట్రావెల్ చేసిన రూట్. కానీ దీంట్లో ఈ అటాక్ జరిగిన రోజు 2-3 చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ జరిగింది. అది కూడా మన ప్రేక్షకులకు అర్థం చేస్తుంది. ఎందుకంటే రానా గురించి మాట్లాడితే వెళ్తే మన రానా గురించి, హెడ్లీ గురించి పబ్లిక్లో ఆల్రెడీ చాలా మటుకు ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ మన ప్రేక్షకులకు తెలియాల్సిన చాలా ఉన్నాయి. ఇంకా చెప్పండి. ఆ రోజు అటాక్ జరిగిన రోజు 7:30 టైంలో లియోపోల్డ్ కెఫే మీద ఫస్ట్ అటాక్ చేశారు. లియోపోల్డ్ కెఫే అంటే తాజ్ పక్కన ఉంటుంది. పక్కన అక్కడ అందరు ఇంటర్నేషనల్ టూరిస్ట్ చాలా మంది వస్తారు. అక్కడ వెళ్ళి వీళ్ళు ఇండిస్క్రిమినేట్గా ఫైర్ చేశారు. ఇంకొక గ్రూప్ ఏమో హబార్డ్ హౌస్కి వెళ్ళి. వీళ్ళ లొకేషన్స్ ఇప్పుడైతే మన దగ్గర జీపీఎస్ అంతా ఉంది ఫోన్లో, అక్కడ లొకేషన్ పెట్టచ్చు, మీ వాట్సాప్లో కూడా లొకేషన్ పెట్టచ్చు, అని చేయొచ్చు. ఆ టైంలో అంత లొకేషన్ లేదు, జీపీఎస్ ఉండే, కానీ అది మిలిటరీ యూస్కి జీపీఎస్ ఉండే, మిలిటరీ వాళ్ళు వాడుకుంటారు ఎక్కువ, లేకుంటే టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళు వాడుకుంటారు. 2008 గురించి మాట్లాడుతున్నాం మనం, 15 సంవత్సరాలు. సో 2008లో ఈ జరిగినప్పుడు ఈ హెడ్లీ మన ఈయనకి రానాకి ఇచ్చిన జీపీఎస్ డివైస్తోని రానా ఏం చేశాడు, కొన్ని లొకేషన్ స్కాన్ చేశాడు ముంబైలో. ఫస్ట్ తాజ్ హోటల్లోనే ఉన్నాడు, అక్కడ ఒక కాన్ఫరెన్స్ పెట్టాడు, ట్రావెల్ టు కెనడా, స్టడీ ఇన్ కెనడా అని చెప్పి. ఎవరికి డౌట్ లేదు. ఆయన అన్ని రూమ్లు తిరిగి, ఫ్లోర్లు తిరిగి వీడియోలు తీసి దాన్ని పాకిస్తాన్ పంపించారు మొత్తాన్ని. అది కాకుండా ఈ ఈవెంట్ కొచ్చిన్, నాకు అది ఇప్పుడు అదే పెద్ద డౌట్. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి, ఎస్పెషలీ ఎన్ఐకి డౌట్ ఏంటంటే కొచ్చిన్కి ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఎవరైనా రిక్రూట్ చేయడానికి వెళ్ళాడా, లేకుంటే కొచ్చిన్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నేవల్ బేసెస్ ఆఫ్ ఇండియా. మన విశాఖపట్నం లాగా ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నేవల్ బేసెస్. అక్కడ దాని మీద ఏమైనా దాడి చేయడానికి ఏమైనా ప్లాన్ చేశారండి? ఇప్పుడు వచ్చిన ఇంటరోగేషన్ దాని ప్రకారం ఆయన రీడౌట్లో, ఇది కూడా మన ప్రేక్షకులకు ఎక్కువ తెలియదు అనుకుంటాను, ముంబైలో జల్వాయు విహార్ అనే ఒక హౌసింగ్ కాంప్లెక్స్ ఉంది. మన దగ్గర కూడా AWH అంటారు, బొలారం వైపు, బోన్పల్లి వైపు ఉంటుంది ఒకటి. ఇలా మన మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్ మీద ఉంటే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్, ఆర్మీ అంటే మొత్తం సర్వీస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళ కోసం కాలనీ తయారు చేస్తారు. ఓకే, జల్వాయు విహార్ అని చాలా బెంగళూరులో ఉంది, చాలా ప్లేసెస్ ఉంది. ముంబైలో కూడా ఒక జల్వాయు విహార్ ఉంది. దాని మీద దాడి చేయడానికి ప్లాన్ ఉండే, కానీ అది ఏదో కారణం జరగలేదు. అది ఎందుకంటే అక్కడ ఉండేది అందరూ మిలిటరీ వాళ్ళు, రిటైర్డ్. వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపేద్దాం అనుకున్నారు. దాంట్లో యాక్చువల్లీ వన్ జెంటిల్మెన్ బంగ్లాదేశ్ లిబరేషన్ దాంట్లో కూడా ఆ సైనింగ్ ఆఫ్ అగ్రిమెంట్ ఉంది చూడండి, ఢాకాలో నియాజీ సైన్ చేసిన సరెండర్ డాక్యుమెంట్లో పక్కన ఫోటోలు ఉన్నారు, ఆయన అక్కడే ఉంటాడు. సో అంత ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట వీళ్ళ దగ్గర. ఇన్ఫ్యాక్ట్ డౌట్ ఎక్కడ వస్తుందంటే, ఈవెన్ తహూర్ రానా ఇంటరోగేషన్ కానీ, హెడ్లీ ఇంటరోగేషన్ అని చెప్పారంటే, భారతదేశంలో ఉన్న కొన్ని ఆర్మీ యూనిట్స్లో కూడా వీళ్ళ స్పైస్ దొరుకున్నారని చెప్పిస్తున్నారు. మనకు తెలియదు ఎంత నిజమో ఎంత, ఎందుకంటే ఇంకొక పెద్ద స్టోరీ ఉంది, అది ఇంకో రోజు చేయొచ్చు మనం. సాంబా స్పై కేసు అని చెప్పి, సాంబా అని ఒక టౌన్ ఉంది మన నార్త్ వెస్ట్ రాజస్థాన్ వైపు. అక్కడ పెద్ద ఒక స్పై గ్యాంగ్ దొరికారు, ఇండియన్ ఆర్మీ అని చెప్పి. మొత్తం ఇండియన్ ఆర్మీది కంప్లీట్ ఒక బ్రిగేడ్ పట్టుకున్నారు, స్పైయింగ్ చేస్తున్నారు పాకిస్తాన్కి అని చెప్పి. ఎనీవే, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో ఈ స్టోరీలో కూడా ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారంటే, ఈ జరిగిన లొకేషన్స్ అంతా రెక్కీ చేసింది తహూర్ రానా. ఈయన ప్లాన్ చేశాడు మొత్తం 10-20 లొకేషన్కి వెళ్ళి చూసి, మనం ఇక్కడ అటాక్ చేద్దాం, ఇక్కడ అటాక్ చేద్దాం, ఇక్కడ అటాక్ చేద్దాం. ఈ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ ట్రైనింగ్ కోసం పాకిస్తాన్ పంపించారు, దాని ఫోటోలు పంపించారు. ఇప్పుడు హబాద్ హౌస్ అని ఉంది, అక్కడ ఇజ్రాయలీ వాళ్ళందరూ వచ్చి ఉంటారు, ఒక గెస్ట్ హౌస్ లాగా అనమాట అది. ఓకే, ఓన్లీ ఇజ్రాయలీస్ ఉంటారు. వాళ్ళ అంటే ఒక ప్రేయర్ రూమ్ అంతా ఉంది, ఎందుకంటే ఇజ్రాయలీస్కి మన జైన్స్ లాగా అనమాట. వాళ్ళు తినే ఫుడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళకి పర్టికులర్ ప్రొసీజర్లో తింటారు వాళ్ళు, తయారు చేస్తున్నా కూడా అంతే. సో వాళ్ళకి సబాత్ అని వీకెండ్ ఉంటుంది, ఒకటి వీకెండ్. దే డోంట్ వర్క్ ఆన్ దోస్ 2 days, సాటర్డే సండే. వాళ్ళకి అట్లాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ హబాద్ హౌస్లో ఉంటారు. సో ప్రైమ్ టార్గెట్ మనం చూసుంటాం. ఆ రోజు అటాక్ జరిగినప్పుడు NSG వచ్చిన తర్వాత హెలికాప్టర్లో డ్రాప్ చేస్తున్నారు, చూసుంటాం ఆ సీన్, అది హబాడ్ హౌస్. బట్ ఒక చిన్న కరెక్షన్ సార్, ఈ NSG అన్నారు కదా, నేను చూసినప్పుడు NSG వాళ్ళు కూడా రావడానికి పర్మిషన్ దొరకలేదని విన్నాను, ఎందుకు? అది ఇంకో స్టోరీ. అది కూడా RVS మణి గారి బుక్లో ఉంది, నేను చేసిన ఇంటర్వ్యూలో కూడా మీకు అది కనిపిస్తుంది. ఆ రోజు దానికన్నా ముందు కొంచెం రివైండ్ చేద్దాం. చెప్పండి.
ఈ 26/11 అటాక్ జరిగిన 2 రోజుల ముందు ఇండియన్ హోమ్ మినిస్ట్రీలో ఉన్న అందరినీ బైలాటరల్ టాక్స్కి పాకిస్తాన్ పిలిపించారు, ఇస్లామాబాద్కి. మొత్తం అన్ని సీనియర్ ఆఫీషియల్స్, హోమ్ మినిస్ట్రీ ఆఫీషియల్స్ని పాకిస్తాన్ వాళ్ళు పిలిపించారు పాకిస్తాన్కి. మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. సీనియర్ ఎవరు లేరు ఇండియాలో ఆ రోజు. ఈ అటాక్ జరిగింది 26/11. అవును, 24th నుంచి వీళ్ళు పాకిస్తాన్లో ఉన్నారు. మన వాళ్ళే. మన వాళ్ళు పిలిపించుకున్నారు, బైలాటరల్ టాక్స్ కదా. వీళ్ళందరూ వెళ్ళారు, మొత్తం డెలిగేషన్ వెళ్ళారు. ఓకే, వాళ్ళు 25th ఈవినింగ్ రిటర్న్ రావాలి, కానీ పాకిస్తాన్కి తెలుసు 25th అటాక్ జరగబోతుంది. ఆ రోజు అటాక్ జరిగితే వీళ్ళు అక్కడ ఉంటే కంట్రోల్ రూమ్లో చాలామంది ఉంటారు, కంట్రోల్ చేసుకుంటారు, కోఆర్డినేషన్ అన్నీ చేసుకుంటారు ఆర్మీతోనే, ఎన్ఎస్జీతోనే, అందరితోనే. వీళ్ళని వెళ్ళనీయకూడదు ఇండియాకి వాపస్. సో ఏం చేశారంటే ఇస్లామాబాద్ నుంచి ఒక 60 కిలోమీటర్ 70 కిలోమీటర్ దూరంలో ఒక హిల్ స్టేషన్ ఉంది అక్కడ. అక్కడికి వీళ్ళందరినీ తీసుకెళ్లారు. మీరు ఒకరోజు ఎక్స్ట్రా ఉండండి, మా ఫారిన్ మినిస్టర్ మిమ్మల్ని కలుస్తారు, మీరు అక్కడికి రండి అని చెప్పేసి వీళ్ళందరినీ అక్కడ తీసుకెళ్లారు. ఓకే, ఆ హిల్ స్టేషన్లో ఆ టైంలో మొబైల్ సిగ్నల్స్ పనిచేయవు. మొబైల్ అప్పుడు చాలా ఎర్లీ స్టేజెస్ అనుకోండి, కానీ మొబైల్ సిగ్నల్స్ ఆ ఏరియాలో పనిచేయవు. వాళ్ళ ప్లానింగ్ చూడండి పాకిస్తాన్ది. వాళ్ళకి తెలుసు అటాక్ జరుగుతుంది ఈరోజు సాయంత్రం అని చెప్పి అందరిని అక్కడ తీసుకెళ్లారు. ఆ రోజు కంట్రోల్ రూమ్లో మిగిలిపోయిన ఒకటే మనిషి ఆర్వీఎస్ మణి గారు. ఓకే, ఈ వాజ్ అండర్ సెక్రటరీ హోమ్ అట్ దట్ టైం. అతని కూడా ఏం చేశారంటే వీళ్ళు ప్లానింగ్ చూడండి, మన దాంట్లో ఉన్న వాళ్ళే ప్లాన్ చేశారు. ఆర్వీఎస్ మణి గారిని లక్నోకి పంపించారు. ఆ రోజు 25th పొద్దున లక్నోకి వెళ్ళి కోర్టు కేసు ఉంది ఒకటి, డీల్ చేస్తారమ్మని చెప్పి పంపించారు. ఆ కేసుకి ఆర్వీఎస్ మనీకి ఏ సంబంధం లేదు. ఎవరినైనా మీరు కోర్టుకు పంపించినప్పుడు కేసుకి ఆ సంబంధం ఉన్న మనిషిని పంపిస్తారు, ఆయన ఫైల్ అన్ని తీసుకెళ్తాడు. జడ్జి ఏమైనా క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చేస్తారు, అడ్వకేట్లు ఆన్సర్ చేస్తారు. అక్కడ వెళ్తే ఏదో ఆ రోజు ఏదో వాయిదా పడిన కేసు అది. ఆయన ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేసాను, లేకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ రావాలండి, ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేసాను ఢిల్లీకి. ఈ అటాక్ జరగంగానే 8 o'clock 8:30 న్యూస్ రాగానే ఈయన పరిగెత్తుకుంటా మన మోటార్ సైకిల్లో హీ రీచ్డ్ మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కంట్రోల్ రూమ్. అక్కడ ఆ రోజు గొడవ, ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు, ఎవరో జూనియర్స్ అందరూ చాలామంది ఉన్నారు, కొంతమంది సీనియర్స్ ఉన్నారు అంతే, కానీ మిగతా వాళ్ళందరూ పాకిస్తాన్లో ఉన్నారు. సో ఆ వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు సజెస్ట్ చేసింది లెటస్ ముంబై పోలీస్ వెళ్ళారు ఫస్ట్. తాజ్, స్పెషల్లీ తాజ్ వాజ్ ద బిగ్ థింగ్. అవును, తాజ్లో కదా మ్యాక్సిమం క్యాజువాలిటీస్ జరిగింది. తాజ్లో ఒకటి మీరు తాజ్ హోటల్ లోపల తిరిగితే, నేను తిరిగి ఎందుకంటే ఐ వాజ్ ఎక్స్ తాజ్ ఎంప్లాయీ అట్ వన్ టైం. ఓకే, నా ఇంటర్వ్యూ జరిగింది కూడా అదే హోటల్లో, తాజ్ జాయిన్ చేయడానికి. సో తాజ్ హోటల్లో చాలా పాత హోటల్ అది, కారిడోర్స్ ఉంటుంది. దాంట్లో మనకు మీకు ఒక న్యూ పర్సన్ అంటే మీకు ఎక్కడ తెలియదు ఎక్కడని, కానీ టెర్రరిస్ట్కి అన్ని ప్లాన్ డేవిడ్ కోల్మెన్ హెడ్లీ అండ్ తహూర్ రానా మొత్తం ప్లాన్ చేసి ఇచ్చారు వాళ్ళకి, ఫ్లోర్ బై ఫ్లోర్ బ్లూ ప్రింట్. ఎక్కడ ఉంది వీళ్ళ కంట్రోల్ రూమ్ ఉంది, దాని లోపల అక్కడ సీసీటీవీ రూమ్ ఉంది, అది ఎక్కడ ఉంది, రిసెప్షన్లో ఎంతమంది ఉంటారు, సెక్యూరిటీ గార్డ్ ఎంతమంది ఉంటారు, వాళ్ళకు బ్యాగేజ్ స్కానింగ్ ఉందా, ఇదన్నీ ప్లాన్ చేసుకున్నారు ముందు. సో ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు ఎన్ఎస్జీ లేట్ అయిందంటే దానికి ఒక రీజన్ ఉంది. చెప్పండి. సో వీళ్ళు ఫస్ట్ ఏం చేశారు, కంట్రోల్ రూమ్ వాళ్ళు ముంబై పోలీసుని పంపించారు. వాళ్ళు వచ్చారు ఫస్ట్, కానీ వాళ్ళు తట్టుకోలేకపోయారు, ఎందుకంటే వాళ్ళ 303 ఉంది, పాత రైఫిల్ ఉంది, వాళ్ళు ఏం చేయలేరు. ఆటోమేటిక్ ఆ టైంలో ఎక్కువ మంది వాడరు. నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారు, హోమ్ మినిస్ట్రీ ఏం సజెస్ట్ చేశారు ఢిల్లీ నుంచి అంటే మనకి ముంబై ఎయిర్పోర్ట్ నుంచి సిఐఎస్ఎఫ్ వాళ్ళని పిలిపించుకుందాం అనుకున్నారు. సిఐఎస్ఎఫ్ ఈజ్ అ క్లోజ్ కాంబాట్ ట్రైన్డ్ ఫోర్స్, మన ఎయిర్పోర్ట్లో చూస్తాం చూడండి. అవును, ఉంటారు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా గార్డ్ చేస్తారు. వాళ్ళు చేంబూర్లో రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ అని చెప్పి ఇంకో యూనిట్ ఉంది, కెమికల్, అక్కడ కూడా సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళని పంపిస్తాం ఫస్ట్ అక్కడికి, ఎందుకంటే వీళ్ళకి మోడర్న్ మెషిన్ గన్స్ అంతా వెళ్తారు, AK-47 అన్నీ ఉన్నాయి, వాళ్ళ అన్ని ఆటోమేటిక్ గన్స్ ఉన్నాయి, ట్రైనింగ్ ఉంది వాళ్ళకి, వాళ్ళు ట్యాకిల్ చేసుకుంటారు, కొంచెంసేపు అయినా ఆపుకుంటారు వాళ్ళని. ఓకే, వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఉంది. కానీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి ఈ రెజల్యూషన్ ఈ క్వశ్చన్ పంపిస్తే డిఫెన్స్ మినిస్ట్రీకి నో అని రిప్లై వచ్చింది. ఆ టైంలో శివరాజ్ పాటిల్ వాజ్ ద హోమ్ మినిస్టర్. ఓకే, నో వద్దు, అక్కర్లేదని. ఎందుకు? యూ షుడ్ ఆన్సర్ ఇట్ యువర్ సెల్ఫ్. దేశం పోతుంది కదా సార్, ఒక సైడ్ ప్రైడ్ మన దేశానికి. అది వీళ్ళు హిందువుల మీద కుట్ర చేసి కొన్ని హిందువులు చేపించారని చూపడానికి చేసిన మనుషులు ఇది కూడా చేస్తారు కదా సుధీర్ గారు, ఇది కూడా చేస్తారు. వీళ్ళకి దేశంతో అసలు ప్రేమ అని లేదు వీళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి. ఆలోచించి, సో ఇది ఫస్ట్ స్టెప్ శివరాజ్ పాటిల్. అఫ్కోర్స్ శివరాజ్ పాటిల్ రోల్ దీంట్లో చాలా డౌట్ఫుల్, దీంట్లో చెప్పండి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, మనం బ్లాక్ క్యాట్ కమాండోస్ అని పిలుస్తాం, వాళ్ళని పిలిపిస్తాం అనుకున్నాం. దీని నడిమిట్లో ఏమైందంటే నేవీ వాళ్ళకి తెలిసిపోయింది అటాక్ జరిగిందని చెప్పి బాంబేలో నేవల్ బేస్ అక్కడ ఉంది, కొల్లాబా దగ్గరే, వాళ్ళు మార్కోస్ని పంపించారు. మార్కోస్ అంటే వీళ్ళు మెరైన్ కమాండోస్. ఓకే, వీళ్ళు అండర్ వాటర్ ఆపరేషన్లో ఎక్స్పర్ట్స్. ఇప్పుడు కాశ్మీర్లో దాల్ లేక్ ఉంది చూడండి, లేకుంటే ఎక్కడైనా మన
ఒక అండర్ వాటర్ ఇది ఒక అటాక్ ఉంటే వాళ్ళని వీళ్ళు హ్యాండిల్ చేస్తారనమాట బాగా. మ్మ్. వాళ్ళు ట్రైన్ దాంట్లో. ఓకే. కానీ వాళ్ళు తాజ్కి వచ్చారు, కానీ వాళ్ళు ఎక్కువ చేయలేకపోయారు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర ప్లాన్ లేదు, బిల్డింగ్ ప్లాన్ లేదు, ఏం లేదు, బ్లైండ్గా వెళ్తున్నారు. వాళ్ళు కొంచెంసేపు అక్కడ ఉన్నారు, అక్కడిక్కడ ఫైరింగ్ చేశారు. కానీ దాంట్లో గెస్ట్ ఉంటారా లేకుంటే టెర్రరిస్ట్ ఉన్నారు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వీళ్ళు కూడా సివిల్ క్లోజ్ చేసుకున్నారు, వాళ్ళు టెర్రరిస్ట్ కూడా. అవును. వాళ్ళని ఎవరు అని తెలియదు దాంట్లో. అసలు ఏం ప్లానింగ్ లేదు, కన్ఫ్యూజన్ మొత్తం. లాస్ట్ ఎన్ఎస్జీని పిలిపిద్దాం అనుకున్నాం, వాళ్ళని డిసైడ్ చేశారు హోమ్ మినిస్ట్రీ. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు కూడా అక్కడే మానేశారని చెప్తారు, హర్యానా వైపు. ఢిల్లీ నుంచి ఒక 60-70 కిలోమీటర్లు ఉంటుంది. సాయంత్రం ట్రాఫిక్లో మినిమం మీకు సైరన్ కొట్టుకుంటూ వస్తే కూడా మీకు మినిమం 1 అవర్ 1.5 అవర్ పడుతుంది ఢిల్లీకి రావడానికి. వీళ్ళు అప్పుడు కూడా ఒక 9:30, 10కి వీళ్ళు 12 గంట 11-11:30 వీళ్ళు చేరుకున్నారు ఢిల్లీలో. పాలం టెక్నికల్ ఏరియా అంటారు, అంటే విత్ ఇన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. పాలం ఎయిర్పోర్ట్ టెక్నికల్ ఏరియా ఉంటుంది. అక్కడి నుంచి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ అక్కడి నుంచే బయలుదేరుతారు. ఈవెన్ విఐపీస్ రిసెప్షన్ కూడా మనం అక్కడే చేస్తాం, మన ఫారిన్ హెడ్స్ ఆఫ్ స్టేట్. పాలం టెక్నికల్ ఏరియా ఒక ఎయిర్క్రాఫ్ట్ అరేంజ్ చేసి వీళ్ళందరినీ దాని లోపల కూర్చోబెట్టారు. టైం ఇప్పుడు 11:30, 11:30 అనుకోండి, క్లోజ్ టు 12 o'clock, 12 midnight. ఓకే. అటాక్ జరిగింది 7:30, 8 గంటలకు. ఆల్రెడీ 4 hours అయిపోయింది. అప్పటికే చాలా నష్టం జరిగింది. ఫస్ట్ ఏం చేస్తారు, వీళ్ళని పంపించాలి కదా ఇమీడియట్గా. ప్లేన్ టేక్ ఆఫ్ చేయడానికి రెడీ ఉన్నప్పుడు మెసేజ్ వచ్చింది శివరాజ్ పాటిల్ గారు ఆఫీస్ నుంచి, హోమ్ మినిస్టర్ గారు మీతో వస్తారు, మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి. సో అనుకుని 10 నిమిషాలు వస్తున్నారేమో అనుకుని. దాని తర్వాత అసలు ఫోనే ఎత్తట్లేదు, వాళ్ళ ఆఫీస్లో ఎవరు ఫోన్ ఎత్తలేదు. లాస్ట్లో శివరాజ్ పాటిల్ గారు వచ్చింది పొద్దున్న 2:30కి. 2.5 hours. అంత డ్యామేజ్ జరుగుతుంది కదా సార్ అక్కడ. ఆలోచించండి, 2.5 hours అక్కడ ఎంతమందిని చంపుంటారు టెర్రరిస్ట్. వీళ్ళు వెళ్ళొచ్చు ఈజీగా. ఆయనకి ఇంకా చాలా ప్లేన్లు ఉన్నాయి, బిఎస్ఎఫ్ ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది, లేకుంటే ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్ ఏదైనా దాంట్లో వెళ్ళొచ్చు. కాదు, నేను వీళ్ళతోనే వెళ్తా అంటున్నాను. ఇది కూడా మణిగారు బుక్లో ఉంది. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఎందుకు చేశారండి? వై డిడ్ ఈ డిలే ద డిప్లాయ్మెంట్ ఆఫ్ ఎన్ఎస్జీ? దాని తర్వాత మీరు ఇంకా వినండి, ఇది ఇక్కడ కాలేదు. ఇంకా ముంబైలో దిగిన తర్వాత ఈ మహాశయ్ శివరాజ్ పాటిల్ ఏమంటున్నారంటే, నాకు గార్డ్ ఆఫ్ ఆనర్ కావాలండి. అక్కడ మనుషుల్ని చంపేస్తున్నారు టెర్రరిస్టులు. ఇక్కడ వీళ్ళు ఎన్ఎస్జీ దిగంగానే చూస్తే పాత బాంబే ట్రాన్స్పోర్ట్ బస్సెస్ పెట్టారు వీళ్ళకి తీసుకెళ్ళడానికి. మీకు తెలిసి వినోద బాంబే జాగ్రఫీ, ముంబై జాగ్రఫీ, ఎయిర్పోర్ట్ నుంచి మీకు కొలాబా సౌత్ ముంబై వెళ్ళాలంటే మీకు మినిమం 1 hour పడుతుంది. అవును. ఓకే, ఎంత మీరు సైరన్ గీరన్ అగైన్ గ్రీన్ ఛానల్ పెట్టుకుంటే కూడా. అప్పుడు కూడా శివరాజ్ పాటిల్ చేసిన పని ఇది. ఇది మళ్ళీ ఒక 20-25 నిమిషాలు డిలే అయింది దానికి. గార్డ్ ఆఫ్ ఆనర్ మళ్ళీ కాలేదు, ఏదో అయింది. దాని తర్వాత మనకు తెలుసు ఎన్ఎస్జీ వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఫస్ట్ హబాద్ హౌస్ క్లీనప్ చేశారు, ట్రైడెంట్ క్లీనప్ చేశారు. దాని తర్వాత అంత కాన్సన్ట్రేషన్ తాజ్ మీద పెట్టారు. నో సుధీర్ గారు ఒక మాట అర్థం చేసుకోండి, ఒక టెర్రర్ అటాక్ జరిగినప్పుడు ప్రయారిటీ ఇస్ టు కిల్ ద టెర్రరిస్ట్. ఇక్కడ వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు వాళ్ళ మీద అటాక్ చేయడం. ఎందుకు? మీరు వాళ్ళకి అంత టైం ఇచ్చారు వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. సో తహవూర్ రానా రోల్ దీంట్లో వాజ్ ప్లానింగ్ కనిపిస్తుంది. సో మనం ఎప్పుడైనా ఇప్పుడు చూస్తాం, సుపారీ కిల్లింగ్ అంటాం, మన దగ్గర వినుంటారు మీరు. ఒకరిని చంపాలంటే డబ్బులు ఇచ్చి కిల్లర్స్ని పిలుస్తారు. వాళ్ళు ఏదో ఇంకో లోకంలో ఉంటారు, డ్రగ్స్ తీసుకొని ఉంటారు, ఏదైనా ఉంటారు. వాళ్ళకి 10 లక్షలు ఇచ్చారే వాడిని చంపారు అని చెప్పి ఫోటో ఇచ్చేస్తే వాడు వెళ్ళి చేసేస్తాడు. వాడిని పోలీసు వాళ్ళు వేసుకుంటారు. దాని తర్వాత వాని మీద చర్యలు నడుస్తూనే ఉంటుంది. కానీ చేపించిన మనిషి దానికన్నా పెద్ద తప్పు చేస్తున్నాడు. అంతే కదా, గ్రౌండ్ రూట్ ఎవరు చేశారు? ఈ కేసులో తహవూర్ రానా వాజ్ ద గై హూ డిడ్ ఇట్. ఓకే. ఆయన వచ్చి ప్లాన్ చేసి కంప్లీట్గా పాకిస్తాన్ ఐఎస్ఐతోని, లష్కర్ ఏ తోయిబాతోని కంప్లీట్గా ఈ ముంబై మొత్తం స్కాన్ చేసి, ముంబైలో లొకేషన్ బై లొకేషన్. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం వచ్చిన దాని తర్వాత ఆయన 6 సార్లు వచ్చిండు ముంబైకి. లాస్ట్ వచ్చినప్పుడు ఐ థింక్ ఈ కేమ్ ఆన్ 18th 19th వచ్చింది నవంబర్లో, 1 week బిఫోర్ ద అటాక్. పొవైలో ఒక రెనైసెన్స్ హోటల్ ఉంటుంది, మీకు పొవై లేక్ దగ్గర నిలబడి మీకు కనిపిస్తుంది, ఐఐటి పక్కన. ఓకే. రెనైసెన్స్ అక్కడ ఉన్నారు. అక్కడే ప్లాన్ చేస్తారో తెలియదు. ఒకసారి ఏదో తాజ్లో ఉన్నారు, నేను చెప్పాను మీకు, దానికన్నా ఒక నెల ముందు వచ్చినట్టు తాజ్లో ఉన్నారు. సో ఇతను ఏంటంటే అన్ని సిద్ధి వినాయక్ టెంపుల్కి వెళ్ళినట్టు. అక్కడ కూడా పెద్ద క్రౌడ్ ఉంటుంది సిద్ధి వినాయక్ టెంపుల్లో. సో మొత్తం స్కాన్ చేయడానికి వచ్చారు. అంటే దానిలో లాస్ట్ వీరు షార్ట్ లిస్ట్ చేసుకున్నారు, అన్ని అటాక్ చేయలేము, ఇన్ని చేద్దాం. సిఎస్టీ స్టేషన్ తీసుకోండి. సిఎస్టీ స్టేషన్ నాకు తెలుసు నార్మల్ డేలో కూడా మీకు కంప్లీట్గా ప్యాక్డ్ ఉంటుంది క్రౌడ్. సిఎస్టీ స్టేషన్ కావాలని టార్గెట్ చేశారు. ఏదో చిన్న ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ దానికన్నా ముందు ఒక టెర్రర్ అటాక్లో మీకు గుర్తుంటుంది, దావూద్ ఇబ్రాహిం కేసు వాళ్ళు చేసినప్పుడు ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ మీద దాడి చేశారు. సో వై ముంబై అగైన్ దస్ క్వశ్చన్, ఎందుకు ముంబై ప్లాన్ చేశారు తహవూర్ రానా అంటే చాలా క్లియర్. ఒక ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, ఇండియన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కొట్టడానికి. ఇప్పుడు ఈయన ఇంట్రోగేట్ చేసిన యూఎస్లో ఇంట్రోగేట్ చేసిన వాళ్ళు చేస్తున్నప్పుడు
చాలా ఇంట్రెస్టింగ్ కేసు జరిగింది ఇంకోటి, వీళ్ళు ఎట్లా అరెస్ట్ అయ్యారు అని చెప్పి. యా అదే అది ఇంకొక ఒక చాలా యునిక్ సిచ్యువేషన్ అనమాట. ఈ డేవిడ్ కోల్మన్ హెడ్లీ అండ్ తహూర్ రానా ఈ కేసుకు సంబంధం లేనప్పుడు వీళ్ళేం చేశారంటే డచ్ ఒక మ్యాగజైన్ ఉందన్నమాట, డచ్ హాలండ్లో యా ఓకే, వాళ్ళు ఇలాండ్స్ పోస్టన్ అని దాని పేరు, ఐ మే నాట్ గెట్ ద ప్రొనౌన్సియేషన్ రైట్. అదొక న్యూస్ పేపర్ సార్. వాళ్ళు ప్రాఫిట్ మెమన్ మీద కార్టూన్ పబ్లిష్ చేశారు. మీకు గుర్తుంటుంది, చార్లీ హెబ్డో అని చెప్పి ఒక ఫ్రెంచ్ మ్యాగజైన్ తీసినప్పుడు ఆ కార్టూనిస్ట్ ఎడిటర్ని అందరు చంపేశారు టెర్రరిస్ట్. వీళ్ళు కూడా అదే చేశారు. సో ఈ అటాక్ చేయడానికి వీళ్ళ మీద ప్లాన్ చేశారు కోపెన్హాగన్లో. ఓకే, వీళ్ళిద్దరు మళ్ళీ వీళ్ళని ఐఎస్ఐ కాంట్రాక్ట్ ఇచ్చారు, మీరు వెళ్ళి అక్కడ ఖతం చేశాను నేను. సో అక్కడ కూడా తహూర్ రానా వెళ్ళి అక్కడ హెడ్లీతో కలిసి అక్కడ మొత్తం స్కాన్ చేసి చేయడానికి ట్రై చేయగానే ఏదో జరిగింది అక్కడ. ఆ టైంలో వాళ్ళ లోకల్ హ్యాండ్లర్, లోకల్ కాంటాక్ట్స్ వాళ్ళు బ్యాక్అవుట్ అయిపోయారు. అటాక్ జరగలేదు, కానీ ఇన్ఫర్మేషన్ వచ్చింది యూఎస్ గవర్నమెంట్కి, వీళ్ళిద్దరు ప్లాన్ చేశారు ఇట్లా అని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వీళ్ళు తిరిగి యూఎస్కి రాగానే వీళ్ళు ఇద్దరిని ఒక నిఘాలో పెట్టుకున్నారు. వీళ్ళు కంప్లీట్గా వాళ్ళ కంప్లీట్ ట్రాకింగ్ నడుస్తుంది అనమాట. వాళ్ళు ఒకరోజు వీళ్ళకి తెలిసిపోయింది వీళ్ళు ఇద్దరు బీయింగ్ ట్రాక్ పట్టుకుంటారు ఎప్పుడు అని చెప్పేసి యూఎస్ ఒక ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతున్నాడు. యూఎస్ ఎయిర్పోర్ట్లో FBI వాళ్ళు వేసుకున్నారు, వీళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేసుకున్నారు. ఆ కేసులోనే ఫస్ట్ డేవిడ్ కోల్మన్ హెడ్లీ కన్విక్ట్ అయ్యారు. ఓకే, ఈవెన్ తహూర్ రానా కూడా కన్విక్ట్ అయ్యారు. కానీ ముంబై అటాక్ కేసు మీరు చూస్తున్నప్పుడు ఇప్పుడు చిదంబరం గారు క్రెడిట్ కోసం అడుగుతున్నారు, మేమే చేపించాం, మేమే చేస్తాం అన్ని, మోదీ గారు ఏం చేయలేదు 11 సంవత్సరాలు అని చెప్తున్నారు. కానీ మోదీ గారు తీసుకొచ్చింది మోదీ గారు కదా. అవును, యుఎస్ నుంచి పాలిటిక్స్ మాట్లాడడానికి పాలిటిక్స్ ఇక్కడ మాట్లాడు, కానీ మీరు చేసుంటారు మీరు, కానీ మీరు ఏమైనా చేశారా? మీరు ఉన్నారు కదా 2008 నుంచి 2014 దాకా మీరు ఉన్నప్పుడు ఏం చేశారు? 6 సంవత్సరాలు మీరు ఏం చేయలేదు. సరే మీరు కేసు ఫైల్ చేశారు, అన్నీ చేశారు, కసబ్ కేసు నడుస్తుంది, అదని నడిచింది కరెక్టే. కానీ ఈ డేవిడ్ కోల్మన్ హెడ్లీ కానివ్వండి, తహూర్ రానా తీసుకురాని మీరు ఏం చేశారు? ఏం చేయలేదు వీళ్ళు. సో ఈ హెడ్లీ అండ్ రానాని ఒక ఇన్ అబ్సెన్షియా అని చెప్పి, అంటే కోర్టులో లేరు అని చెప్పేసి, కానీ ఇండియాలో ఒక ట్రయల్ జరిగింది. దాని తర్వాత వాళ్ళిద్దరిని ప్రాసిక్యూట్ చేసి శిక్ష ఇచ్చారు, కానీ ఏం చేయలేదు, వాళ్ళిద్దరు కూర్చుని అక్కడ యూఎస్లో. ఈ రానా కేసు కూడా మన అందరికి తెలుసు, ఈ ఒక చాలా యూనిక్ పర్సన్, ఎక్కువ మాట్లాడు, చాలా సీరియస్గా ఉంటాడు. హెడ్లీ ఈజ్ ఆపోజిట్. ఓకే, ఫ్లాంబాయింట్, 3-4 పెళ్లిళ్ళు ఏదో చేసుకున్నాడు, 6'5" ఉంటాడు, 6'5" హైట్, అదొకటి ఉంటుంది. దాని తర్వాత ఈవెన్ పాస్పోర్ట్లో కూడా. సార్ నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది సార్. బేసిక్గా ఒక మనిషి ఒక కంట్రీ వదిలి ఇంకొక కంట్రీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా వీసా తీసుకోవాలి. మరి వీళ్ళకి వీసా ఎలా వచ్చింది? గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఎస్పెషలీ పాకిస్తానీస్కి వీసా ఇస్తున్నప్పుడు చాలా రెస్ట్రిక్టెడ్ వీసా ఇస్తారు. ట్రూ, సంవత్సరం కోసం లేకుంటే 6 నెలలకి ఇస్తారు. కానీ నా దగ్గర వచ్చిన ఇన్ఫర్మేషన్, మీకు దగ్గర ఉన్న తెలియదు నాకు, కానీ నా దగ్గర నేను ప్రిలిమినరీ రిపోర్ట్ చదివినప్పుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ కానివ్వండి, ఈవెన్ తహూర్ రానాకి 10 సంవత్సరాలు వీసా ఇచ్చారని చెప్తున్నారు. ఇండియా మల్టిపుల్ ఎంట్రీ ఎట్లా ఇచ్చారు? తహూర్ రానా కెన్ యూజ్ అన్ ఎక్స్క్యూజ్, ఆయన ఒక ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ నడిపిస్తున్నావు, ఆయన ఇంకొక హలాల్ షాప్ కూడా నడిపించాడు ఆ టైంలో న్యూయార్క్లో. ఓకే, సో ఈ ఇమిగ్రేషన్ అది యూజ్ చేసుకొని నేను కాన్ఫరెన్స్కి వస్తున్నట్టు అని చెప్పి మల్టిపుల్ ఎంట్రీ వీసా తీసుకొని ఉంటారు. బట్ ఈవెన్ దెన్ ఒక పాకిస్తానీ సిటిజన్ మన దేశంకి వస్తే ఫస్ట్ అది ఈవెన్ హోటల్ వాళ్ళు కూడా వాళ్ళని లోకల్ పోలీస్ స్టేషన్లో స్పెషల్ బ్రాంచ్లో రిపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఓకే, డేవిడ్ కోల్మన్ హెడ్లీ కేసు ఇంకా చాలా ఆశ్చర్యం. ఆయన ఒరిజినల్ పేరు దావుద్ గిలానీ అని చెప్పాను మీకు. కానీ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు పాకిస్తానీ సిటిజన్స్ని యూఎస్ గవర్నమెంట్ వాళ్ళు ట్రాక్ చేస్తున్నారని తెలిసినప్పుడు ఈ డిసైడెడ్ చేంజెస్, ఆయన పేరు మార్చుకుని డిసైడ్ చేసుకున్నారు. ఓకే, మీరు పాస్పోర్ట్లో పేరు మార్చుకున్నప్పుడు మీ ఓల్డ్ నేమ్ ఉంటుంది దాని కింద. అవును, లేకుంటే మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఉంటుంది, ఏదైనా ఒకటి. డేవిడ్ కోల్మన్ హెడ్లీ కేసులో ఆయన ఏం చేశారంటే మదర్ పేరు మీద పాస్పోర్ట్ తీసుకున్నారు, ఫాదర్ పేరు మీద తీసుకోలేదు. ఫాదర్ ఇస్ అ ముస్లిం, ఓకే, పాకిస్తానీ, మదర్ ఇస్ యుఎస్ సిటిజన్. ఆమె పేరు మీద హెడ్లీ. ట్రిక్ అంటే ఆమె కూడా కాదు, దట్ ఈస్ హర్ హస్బెండ్స్ నేమ్, ఒరిజినల్ హస్బెండ్స్ నేమ్. షీ మ్యారీడ్ సెకండ్ టైం అన్నమాట. సో ఆ పాస్పోర్ట్ యూజ్ చేసి ఇండియాకి వచ్చారు. మనం అడగవచ్చు, మన ఇండియన్ కన్సులేట్ షికాగో వాళ్ళ దగ్గర అడిగారంట, మీరు ఎట్లా ఇష్యూ చేశారంటే మాకు చూపించిన పాస్పోర్ట్లో ఆయన పాత పేరు లేదు, మా దగ్గర ఆ టైంలో ట్రాకింగ్ కూడా లేదు ఎక్కువ. ఎవరైనా ఇండియాకి 10 సార్లు వెళ్తారు, 5 సార్లు వెళ్ళారంటే డౌట్ రావాలి ఇమీడియట్గా. ఇమిగ్రేషన్లో వస్తుంది ఆ డౌట్, ఎస్పెషల్లీ పాకిస్తానీస్. ఇప్పుడు మన దగ్గర నుంచి స్మగ్లింగ్ గ్యాంగ్స్ దుబాయ్కి వెళ్తుంటారు, వాళ్ళని ట్రాక్ ఎట్లా చేస్తారంటే ఎన్ని ట్రిపుల్ కొట్టారని చూస్తుంటారు. డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్ వాడదారని చూస్తారు, కొచ్చిన్ ఎయిర్పోర్ట్ ఒకసారి, చెన్నై ఎయిర్పోర్ట్ ఒకసారి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్.
అట్లా వాళ్ళు ఒక ప్రొఫైల్ బిల్డప్ చేస్తారు. ఈ కేసు ఏం జరగలేదు. ఇన్ఫ్యాక్ట్ రానాది ఈ కన్విక్షన్ జరిగింది కూడా నేను మీకు చెప్పాను చూడండి, జరిగింది కూడా ఈ డెన్మార్క్ మీద ఉన్న ఈ పబ్లికేషన్ మీద అటాక్ దాని ప్లాన్లో జరిగింది. వీళ్ళిద్దరిని దాంట్లో వేసుకున్నారు. దాని తర్వాత రానా ఒక టార్గెట్ తీసుకున్న తర్వాత ఆయన్ని ఇండియన్ గవర్నమెంట్ అప్పుడు డిసైడ్ చేశారు ఈయనంట పడాల్సిందే అని చెప్పేసి, ఎందుకంటే హీజ్ అ కాన్స్పిరేటర్ అని తెలిసిపోయింది చాలా క్లియర్గా. కానీ ఎవిడెన్స్ ఎవరిస్తారు? వీళ్ళిద్దరే కదా. వీళ్ళు మూడో మంచి పాకిస్తాన్లో ఉన్నాడు ISI, లేకుంటే లష్కర్ ఏ తోయిబా, వాళ్ళైతే రారు ఇక్కడ ఎవిడెన్స్ చేయడానికి. సో కావాల్సిన వీళ్ళిద్దరిని ఎవరినొకరిని ఎవిడెన్స్గా యూజ్ చేయాలని చెప్పి డేవిడ్ కోల్మెన్ హెడ్లీకి అప్రూవర్ అంటే యూజువలీ ఒక కేసులో నిందితున్నప్పుడు కూడా ఆయన్ని లెస్సర్ ఆఫ్ ద క్రైమ్, ఆయన పనిష్మెంట్ రాదని కాదు, వస్తుంది, కానీ పనిష్మెంట్ కొంచెం తగ్గించి వాడికి 30 సంవత్సరాలు ఇస్తే నీకు ఒక 15 సంవత్సరాలు పనిష్మెంట్, అట్లా క్యాల్కులేషన్ అన్నమాట. సో డేవిడ్ కోల్మెన్ హెడ్లీ అప్రూవర్గా అయిపోయారు. మొత్తం పాట పాడేశారు, ఏం చేసాం ఎక్కడ చేసాం అన్నీ చెప్పేసి. సో US గవర్నమెంట్ ఈ డానిష్ పబ్లికేషన్ మీద జరిగిన అటాక్ ప్లాన్ చేసిన దానికి వీళ్ళిద్దరిని వేసుకున్నారు, జైల్లో పెట్టేశారు. డేవిడ్ కోల్మెన్ హెడ్లీ మీద మన దేశం కూడా మన కేసు పెట్టారు. నౌ హీ సర్వింగ్ 35 years ఇన్ US జైల్, 35 సంవత్సరాలు పనిష్మెంట్ అన్నమాట. లైఫ్ ఇంప్రెస్మెంట్ అడిగారు FBI, కానీ ఇవ్వలేదు అక్కడ లోకల్ కోర్టు. రానా కేసు చాలా ఇంట్రెస్టింగ్. రానాని ఫస్ట్ ఈ కేసులో డానిష్ కేసులో అరెస్ట్ చేసి పనిష్ చేశారు, కానీ ఇండియన్ టెర్రరిస్ట్ అటాక్ జరిగిన 26/11 మీద ఆయన్ని అక్విట్ చేశారు, అంటే కన్విక్ట్ చేయలేదు, ఫ్రీగా ఇచ్చేశారు. ఏంటంటే ఏదో ఎవిడెన్స్ రాలేదు, అదే చిదంబరం గారు కూడా చెప్పారు కదా, నేనే పంపించాను ఎవిడెన్స్ ఉన్నది, ఆ ఎవిడెన్స్ క్వాలిటీ తెలిసిపోయింది దాంతోనే. సో కానీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేశారంటే, ఇప్పుడు ఎప్పుడైనా మనం డబుల్ జెపర్డీ అంటాం దాన్ని లీగల్ టర్మ్లో, అంటే ఒకసారి మిమ్మల్ని ఒక క్రైమ్లో మీరు చేసిన ఒక క్రైమ్ని మిమ్మల్ని ఒకసారి పనిష్ చేయొచ్చు. ఒక మనిషిని చంపినప్పుడు రెండోసారి ఆ మనిషిని చంపారు చెప్పి ఇంకోసారి పనిష్ చేయలేరు, అయిపోయింది. ఆ ఫస్ట్ దాంట్లోనే కన్విక్షన్ ఇస్ ఓవర్. కానీ డబుల్ జెపర్డీలో నన్ను ప్రాసిక్యూట్ చేయకూడదు, మీరే చెప్పారు కదా నేను ఇన్నోసెంట్ అని చెప్పి US కోర్టుకి రానా చెప్పారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేశారు, మోదీ గవర్నమెంట్ చాలా స్మార్ట్గా ఫ్రాడ్ కేసు వేశారు వీడి మీద. ఫ్రాడ్ పాస్పోర్ట్, ఫ్రాడ్ వీసాలు అన్నీ చెప్పి, ఫ్రాడ్ కెనడియన్ ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారం అదన్నీ చెప్పి చాలా మటుకు గురాఫిరాకి పెద్ద 2-3 కొత్త కేసులు తీసుకొచ్చారు. సో డబుల్ జెపర్డీ ఇస్ నాట్ వర్కింగ్ ఇన్ దిస్ కేస్. సో డెఫినెట్లీ పనిష్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మళ్ళీ వేసుకున్నారు, 15 సంవత్సరాలు పనిష్మెంట్ ఇచ్చారు. కానీ కోవిడ్ టైంలో గుడ్ బిహేవియర్ అని చెప్పి మళ్ళీ రిలీజ్ చేశారు. మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ అప్పీల్ చేస్తే మళ్ళీ అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి మోదీ గవర్నమెంట్ చాలా సీరియస్ తీసుకుని, ట్రంప్ ఫస్ట్ టర్మ్లో కానివ్వండి, బైడెన్ అయితే అసలు అగ్రీ చేయలేదు. మళ్ళీ ట్రంప్ వచ్చిన తర్వాత సెకండ్ టర్మ్లో ఇప్పుడు వచ్చిన 2 నెలలు కూడా కాలేదు కదా, ఈ జ్యుడిషియల్ ప్రాసెస్ మళ్ళీ స్పీడప్ చేస్తారు. సో యూఎస్లో సుధీర్ గారు ఒకటి, ఈ జ్యుడిషియల్ ప్రాసెస్ చాలా పాలిటిక్స్తో మిక్స్డ్ ఉంటుంది, అది చాలా ఓపెన్ సీక్రెట్. అక్కడ జడ్జెస్ పొలిటీషియన్స్ అపాయింట్ చేస్తారు. అప్పుడున్న సుప్రీంకోర్టులో ఒబామా అపాయింట్ చేసిన వాళ్ళు ఉన్నారు, బైడెన్ అపాయింట్మెంట్ చేసిన ఉన్నారు, బుష్ అపాయింట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర జడ్జెస్ సుప్రీంకోర్టులో రిటైర్ గారు, వాళ్ళు టిల్ దే డై దే ఆర్ జడ్జెస్, లేకుంటే వాళ్ళు దే షుడ్ రిజైన్ ఆన్ దర్ ఓన్. ఈ జడ్జెస్లో కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయొచ్చు. నేను ఎందుకు చెప్తున్నా అంటే మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి US జ్యుడిషియల్ సిస్టమ్ ఎందుకు ముందు జరగలేదు, ఎందుకు ఇప్పుడు జరిగిందని. సో మోదీ అండ్ ట్రంప్ రిలేషన్షిప్లో డైరెక్ట్గా మాట్లాడుకుంటారు, వాళ్ళని మనకు తెలియదు, పబ్లిక్ డొమైన్లో అది ఏం రాదు బయటికి, కానీ డెఫినెట్గా ఏదో మాట్లాడారు. ట్రంప్ కూడా టోల్డ్ ఓకే ఐ విల్ టేక్ కేర్, డోంట్ వరీ. దానికోసం సడన్గా చూసాను చూడండి, ఒక స్పీడ్ అయ్యే ప్రాసెస్లో విత్ ఇన్ 3 months ట్రంప్ రాగానే ఇమీడియట్గా ఇంక్లూడింగ్ US చీఫ్ జస్టిస్ రాబర్ట్స్ రిజెక్ట్ చేసి పడేశారు, నో మోర్ హియరింగ్. ఏసీ ప్లేన్ లోపల వేసేసి ఇండియాకి తీసుకొచ్చేసారు. సో దట్ ఆల్ ఇవాళ పేపర్లో ఉంది, అదంతా డీటెయిల్స్, అదంతా మనం వెళ్ళక్కర్లేదు. కానీ ఈ కుట్ర వెనక ఈ ప్లానింగ్ స్టేజ్లో ప్లాన్ చేసిన మెయిన్ మనిషి తవార్ హుసేన్ రానా, అది మనం అర్థం చేసుకోవాలి. ఢిల్లీకి వెళ్ళారు, దాన్ని మీరు కొచ్చిన్కి వెళ్ళిన గురించి మాట్లాడారు, ఢిల్లీకి కూడా వెళ్ళారంట రెక్కి చూడడానికి. ఢిల్లీలో నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ఒకటి ఉంది, ఇండియా గేట్, ఈ 2 ప్లేస్లు వెళ్ళాడని చెప్పి వాళ్ళ మొబైల్ టవర్ లొకేషన్ బట్టి వాళ్ళ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ తెలుసుకున్నారు. అక్కడ కూడా ప్లాన్ చేశారా, లేకుంటే ఒట్టిగా వెళ్ళారా తెలియదు, మన దేనికి వెళ్ళాడు అక్కడ అని. బహుశా ప్లాన్ చేసి ఉండొచ్చు, కానీ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ హ్యాండ్లర్స్ చెప్పుంటారు, చూడండి అక్కడ మిగతా ప్లేస్ ఏమేమో చూడండి ఒకసారి వెళ్ళి. సో ఢిల్లీ, ముంబై, కొచ్చిన్ ఇక్కడ అన్నీ వెళ్ళారు. కానీ ఇంకా ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకా బయటకు వస్తుంది, ఇంకెక్కడ వెళ్ళాడా మనం చెప్పకుండా, ఇది తెలియకుండా ఇంకెక్కడ వెళ్ళాడని చెప్పేసి. సో 1 question సార్, ఎస్,
థింగ్ ఏంటంటే న్యూస్ ఆర్టికల్స్ చూస్తాం పలానా రోజు ఇలాంటి అటాక్ జరిగిందంటే ఈ రోజు కూడా మనం సెర్చ్ చేస్తే ఇండియా టుడే న్యూస్ ఆర్టికల్లో ఒక న్యూస్ చూశాను సార్. మేజర్ ఉన్నికృష్ణన్ చనిపోయారు, దేశం బాధపడుతుంది, ఇండియా ఒక బ్లాక్ డే జరిగింది, ఇంత బాధల్లో ఉన్నప్పుడు అదర్ ఎండ్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారు ఒక ఫామ్ హౌస్లో ఒక పార్టీకి అటెండ్ అయ్యి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు అనేది న్యూస్ వచ్చింది. అంటే ఒక పొలిటికల్ లీడర్షిప్ ఫ్యామిలీలో బర్న్ అయిన ఒక అతను ఇలాంటి దాంట్లో ఉన్నాడంటే ఇంత సిచ్యువేషన్ జరిగినప్పుడు దేశానికి రీజన్ ఏంటి? నేను అది కామెంట్ చేయలేను, ఎందుకంటే నేను ఫోటో కూడా చూశాను, అది ఆర్టికల్ కూడా చూశాను నేను. కానీ రాహుల్ గాంధీ ఏమంటారంటే నేను అప్పుడు పాలిటిక్స్లో లేను, నాకేం తెలియదు, అటాక్ అని జరిగిందని కూడా నాకు తెలియదు అని చెప్తారు. ఎక్స్క్యూజ్. ఓకే, మీకు ఎక్స్క్యూజ్ చెప్పాలని మీరు ఏదైనా చెప్పొచ్చు. 1984 రైట్స్ గురించి మీరు ఎందుకు కండెమ్ చేయట్లేదు? 6 చంపారు కదా, 3300 400 మంది చంపారు కదా, 4000 మందిని ఎందుకు మీరు కండెమ్ చేయలేదు అంటే మా మన్మోహన్ సింగ్ గారు ఆల్రెడీ సారీ అని చెప్పేశారు, నేను చెప్పక్కర్లేదు, నేను చిన్న పోరాడుగా ఉన్నాను అప్పుడు, ఆ టైంలో ఐ వాజ్ నాట్ ఎన్ ఏజ్ వేర్ ఐ కుడ్ అండర్స్టాండ్ వాట్ వాస్ హ్యాపెనింగ్ అన్న. ఓకే, ఎక్స్క్యూజ్ అది. కానీ ద మెయిన్ థింగ్ సుధీర్ అర్థం చేసుకోవాల్సిందంటే మన దేశానికి దాని తర్వాత చూడండి 2014 నుంచి ఇవాళ దాకా ఒక్క బ్లాస్ట్ కూడా జరగలేదు. అవును, దానికన్నా ముందు మీరు జర్మన్ బేకరీ బ్లాస్ట్ ఒకటి జరిగింది పూణేలో, మీరు వినుంటారు. దాంట్లో 16 మంది ఫారినర్స్ ఉన్న, అమంగ్ దమ్ 16 మంది ఫారినర్స్ చనిపోయారు. సో అటాక్ వాస్ వెరీ ప్లాన్డ్. అది మాలేగావ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, సంజౌతా ఉండొచ్చు, హైదరాబాద్లో మెక్కా మస్జిద్ ఉండొచ్చు, మన గోకుల్ చాట్ ఉండొచ్చు. మనమనే డెత్ సెంటెన్స్ వాళ్ళని దిల్సుఖ్ నగర్ కేసులో డెత్ సెంటెన్స్ కన్ఫర్మ్ చేశారు కోర్టు. సో ఇట్ వాజ్ ఆల్ టార్గెటెడ్. బట్ ఇక్కడ ఈ తాజ్ దగ్గర కూడా మీరు అన్నట్లు వీళ్ళు ముందు నుంచే ఇన్నిసార్లు వచ్చి ఇంత అబ్జర్వ్ చేసింటారు. తాజ్ హోటల్స్ ముందర కూడా ఒక పాన్ షాప్ ఉండేది, సడన్ గా మాయమైపోయింది అంటారు. ఈ రోజు కూడా అతను తిరిగి రాలేదని కూడా అంటారు. కరెక్ట్. దీని మీద మీరేమంటారు? అది హోమ్ మినిస్ట్రీ రిపోర్ట్లో ఉంది. అది దాని కింద ఒక చిన్న బండి పెట్టుకొని ఒక ఆయన బిజినెస్ చేస్తుండే, ఆ రోజు నుంచి కనిపించట్లేదు. ఆ బ్లాస్ట్ చనిపోయిందా లేకుంటే దాని తర్వాత ఆయన ఎవరికేం తెలియదు. లైక్ ఎనీ టిప్? మెనీ టిప్స్. ఇన్ఫాక్ట్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ మణి గారు రాశారు దీని గురించి. మహారాష్ట్రలో ఒక సీనియర్ బ్యూరోక్రాట్, అక్కడున్న హోమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్న బ్యూరోక్రాట్, ఐఏఎస్ ఆఫీసర్, లేడీ ఆఫీసర్, పేరు చెప్పను నేను, ఆమెకి రెండు వారాల ముందు 2 weeks బిఫోర్ ఒక ఇంటెలిజెన్స్ నోట్ వచ్చింది ఆమెకి. ఏమని? దట్ దెర్ ఈస్ అ లైక్లీహుడ్ ఆఫ్ అన్ అటాక్ ఆన్ తాజ్. ఓకే, మిగతా ప్లేస్ గురించి చెప్పలేదు, లియోపోల్డ్ కెఫే మిగతా ఏం చెప్పలేదు, కానీ తాజ్ హోటల్ మీద దాడి జరగవచ్చు అని చెప్పి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. యూజువల్లీ ఏం చేస్తారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని, మీరు ఇమ్మీడియట్గా పోలీస్కి ఇచ్చి పోలీస్ వాళ్ళ దగ్గర అక్కడ సెక్యూరిటీ ఇంక్రీజ్ చేయమంటారు, హోటల్ వాళ్ళకి బ్రీఫింగ్ ఇస్తారు, మీరు ఎవరైనా సస్పిషియస్ క్యారెక్టర్ని వెళ్ళలేదు. కానీ ఆ రోజు మనం చూసాం వీళ్ళు లియోపోల్డ్ కెఫేని షూటింగ్ చేసుకుంటే వెళ్ళిపోయారు వీళ్ళు లోపలికి. అవును, ఏం చేయలేము ఆ సిచ్యువేషన్. కానీ పోలీసు వాళ్ళు ఉంటే ఏమైనా చేయొచ్చు ఆ టైంలో, కానీ చేయలేదు. మీరు బిలీవ్ చేయరు కానీ ఈ లేడీ ఐఏఎస్ ఆఫీసర్ అదే టైంలో తాజ్ హోటల్ లోపల ఉండే. అటాక్ జరిగినప్పుడు 7:30 8 గంటలకు షీ వాక్డ్ అవుట్ విత్ ఇన్ 15 minutes. హోటల్ నుంచి బయటకు వచ్చేసింది ఆమె. ఆ టైంలో ఎవరు హోటల్ నుంచి బయటికి లేరు, లోపల నుంచి బయట ఏం వెళ్ళలేరు. బట్ షీ కేమ్ అవుట్. హౌ? అండ్ ఈ క్వశ్చన్ కూడా ఉంది సార్. మన తుకారం గారు ఉన్నారు కదా కానిస్టేబుల్, సో ఆయన కసాబ్ కాలుస్తుంటే కసాబ్ని చంపకుండా బుల్లెట్స్ అన్ని తీసుకొని అట్లానే చనిపోయారు. ఆ టైంలో వెనకాల నుంచి వాయిస్ కూడా ఇచ్చారంట, కసాబ్ని అలైవ్గా పట్టుకోవాలి, చంపకూడదు అనేసి. అండ్ థింగ్ ఇన్ కేస్ కసాబ్ చచ్చిపోయి ఆ చేతికున్న చూసి ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళదే అని అనేసింటే ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉండేది? చాలా లక్కీ అండి కసాబ్ దొరికారు ఆ రోజు, ఎందుకంటే లేకుంటే కేసు ఒక డెడ్ ఎండ్కి వెళ్ళిపోతుండే. హెడ్లీ వీళ్ళంతా ఇప్పుడే దొరికారు కదా రానా అంతా. కానీ ఈ కేసు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు, మనకి కసాబ్ ఇంట్రోగేషన్ గురించి మనకేం తెలియదు. అవును, కోర్టులో ఏం జరిగిందని మనకు బయట ఇన్ఫర్మేషన్ రాలేదు, అది ఇన్ కెమెరా ఉండే మొత్తం. సో మనకేం తెలియదు ఏం జరిగింది యాక్చువల్ అని చెప్పేసి. కానీ హీ వుడ్ హ్యావ్ గివెన్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనం చూసాం కొన్ని వీడియోలు వచ్చినాయి బయటికి, లైట్ డిటెక్టర్ టెస్ట్ అంటారు, డ్రగ్ ఇచ్చేసి క్వశ్చన్లు అడుగుతారు, అప్పుడు నిజం చెప్పాల్సి వస్తుంది అనమాట. సో అట్లా జరిగింది. కానీ ఆబ్వియస్లీ స్ట్రాటజీ వాజ్, ఒక ముస్లిం ఆయన కసాబ్ అనే ఒక మనిషి కల్వా ఎందుకు కట్టుకున్నారు చేతికి, చాలా క్లియర్ దట్ ఇట్ వాస్ ఒక కుట్ర అనమాట. దీని నడిమిట్లో హేమంత్ కర్కరే డెత్ అంతా మనం చూసాం, కామా హాస్పిటల్ జరిగిన అది చాలా మటుకు హేమంత్ కర్కరేని వీళ్ళే చంపేశారు అని చెప్పేసి పెద్ద అది ఇంకో కాన్స్పిరసీ థియరీ తీసుకొచ్చారు, కావాలని చేశారు, హేమంత్ కర్కరే వాజ్ అగెయిన్స్ బీజేపీ అని చెప్పేసి అది ఇంకో స్టోరీ అది. సో ఓవరాల్గా మనం చూస్తే సుధీర్ గారు ఈ అటాక్లో యాజ్ అ ఫస్ట్ స్టెప్, ఎందుకంటే ఇంకా ఇంటరోగేషన్ స్టార్ట్ అవుతుందో లేదో తెలియదు మనకి. నిన్ననే రాత్రి జడ్జ్ ముందు హాజరుపరిచారు, దాని తర్వాత రిమాండ్కి పంపించారు. ఈ ఎంటైర్ ముంబై 26/11 అటాక్లో చాలా లూజ్ ఎండ్స్ ఉంటాయి, ఇంగ్లీష్లో లూజ్ ఎండ్స్ అంటారు, అంటే దానికి జవాబు లేదు. ఒకటి మన పాకిస్తాన్ నుంచి వచ్చిన బోట్,
ఎన్ఎస్జిని డిలే చేశారు. అట్లనే సిఐఎస్ఎఫ్ని తీసుకొద్దామని చెప్తే నో అని చెప్పారు. నేను ఇప్పుడు కూడా మోదీ గవర్నమెంట్ తప్పుపడుతున్నాను. మోదీ గవర్నమెంట్ దీనికి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఓకే. ఏం జరిగిందని ప్రజలకు చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు ఏడుస్తారు బకెట్గా ఏడుస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇదంతా బయటపడుతుంది, ఇదంతా అబద్ధం అని చెప్తారు, అన్నీ చెప్తారు వాళ్ళు. కానీ ఏదో ఒక సీనియర్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిని ఎవరైనా న్యూట్రల్ పర్సన్ని పెట్టి, సెక్యూరిటీ ఎక్స్పర్ట్ని, పోలీసు లేకుండా ఆర్మీ నుంచి వాళ్ళని పెట్టి కంప్లీట్ ఏం జరిగిందని చెప్పి రివ్యూ చేయండి. ఇప్పుడు రానా ఉన్నాడు కదా కస్టడీలో. అవును. కానీ రానా ఏం చెప్తారు? అటాక్ గురించి ఎక్కువ మాట్లాడు, ఎందుకంటే ఈజ్ ఓన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లానింగ్ ఇట్. అటాక్ చేసిన వాళ్ళు వీళ్ళు కసబ్ అండ్ టీమ్, కానీ దాంట్లో ఒక్కడే దొరికిండు, మిగతా వాళ్ళు అందరిని చంపేస్తారు. అవును. ఎన్ఎస్జీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ. సో ఉన్న ఒక మనిషిని పట్టుకొని మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. కరెక్షన్ ఇట్ టు రానా నౌ. డేవిడ్ కోల్మెన్ హెడ్లీ అయితే స్టేట్మెంట్ మొత్తం ఇచ్చేసారు. ఇండియన్ ఎన్ఐఏ వాళ్ళు వాషింగ్టన్కి వెళ్ళి మొత్తం స్టేట్మెంట్ తీసుకున్నారు జైల్లో వాడి దగ్గర నుంచి. మొత్తం చెప్పేశాడు నేనేం చేశాను అన్నది. మనకి పబ్లిక్ డొమైన్లో రాదు అది. ఓకే. కానీ రావాల్సింది అన్నీ మీరు చెప్పక్కర్లేదు పబ్లిక్ డొమైన్లో మొత్తం, ఎందుకంటే చాలా మటుకు దీంట్లో సీక్రెట్స్ ఉంటుంది. కానీ పబ్లిక్ తెలియాల్సింది ఏంటంటే దీని వెనక మన దేశంలో ఉన్న, మీరు అడిగిన వర్డ్ ఒకటి అడిగారు మీరు, స్లీపర్ సెల్స్. నేను ఆ స్లీపర్ సెల్స్ ఎక్స్పాండ్ చేస్తున్నాను ఇప్పుడు. స్లీపర్ సెల్స్ అంటే నార్మల్ స్లీపర్ సెల్స్ కాదు, వీళ్ళు పెద్ద పెద్ద కిలాడీలు మన దగ్గర, మన దేశంలో ఈ గేమ్ ఆడినరు. దిగ్విజయ్ సింగ్ ఉండొచ్చు, శివరాజ్ పాటిల్ ఉండొచ్చు, పి చిదంబరం ఉండొచ్చు. వీళ్ళ మీద అందరి మీద ఒక ఎంక్వైరీ ఉండాల్సింది. కానీ చాలా రోజులు అయిపోయి ఇప్పుడు. అవును. 2008 వీఆర్ ఇన్ 2025 నా. సో ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఒక శ్వేతపత్రం ఏం జరిగింది, ఎవరు ఉన్నారు దీని వెంట, దాని తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఈ బోట్ వచ్చినప్పుడు ఎందుకు ఆపలేదు, ఎన్ఎస్జీ డిలే ఎందుకు చేశారు, ఇవన్నీ ఈ జవాబు రావాల్సిందే. ఎందుకంటే ఆ రోజు 161 మంది చనిపోయారు ఈ మొత్తం అటాక్లో. లియోపోల్డ్ కెఫే కానివ్వండి, తాజ్ అన్నీ కలుపుకుంటే మాత్రం. వాళ్ళ ఆత్మశాంతి కోసమైనా మనకి చేయాలి. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఒక 1 monthలోనే వాళ్ళు ఆర్ఎస్ఎస్ మీద ఒక బుక్ రిలీజ్ చేశారు కదా. అండ్ దీంట్లో కూడా కొంతమంది సెలబ్రిటీస్లో నేను చూస్తే మహేష్ భట్, బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ బాలీవుడ్లో, ఆయన కూడా ఉన్నాడు. అంటే వీళ్ళకి తెలిసి అక్కడ పబ్లిసిటీకి వస్తారా, లేకుంటే ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ కుకింగ్ అంటారా? దాని ముందు రాహుల్ భట్ కూడా ఉండే కదా, గుర్తుంటుంది. రెక్కీ చేపించాడు. నాకు తెలియదు టెర్రరిస్ట్ అని చెప్తున్నాడు రానా గురించి, హెడ్లీ గురించి. సో ఎట్లా తెలియదండి మీకు? హౌ డిడ్ యూ కమ్ టు నో ఎ ఫారినర్? మీరు ఎట్లా తీసుకెళ్తారు ఒక ఫారినర్ని? మొత్తం మీరు మీ దగ్గర ఒకరు వస్తారండి, ఎగ్జాంపుల్ తీసుకుందాం. నన్ను హైదరాబాద్ తిప్పమంటాడు ఒక ఫారినర్, మీరు అట్లనే తీసుకెళ్ళి తిప్పుతారు హైదరాబాద్? ఫస్ట్ ఏదో బ్యాక్గ్రౌండ్ ఒకటి చెక్ చేస్తారు కదా, ఎక్కడి నుంచి వచ్చింది, సడన్ నన్ను ఎందుకు కలిసిండు, నేనంత ఫేమస్ మనిషినా అని చెప్పి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్, అదే నేను చెప్తున్నాను మళ్ళీ, ఈ లూప్ హోల్స్ అన్ని క్లియర్ చేయడానికి ఒక ఎంక్వైరీ ఉండాల్సింది. చేయలేదు ఇప్పుడు దాకా. ఎందుకు చేయలేదు? మేబీ దేర్ ఆర్ రీజన్స్, మనకు తెలియదు. ఇది మళ్ళీ ఎంక్వైరీ పెడితే ఇంకేమైనా బయటకు వచ్చేస్తుందా, ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందా, మరి పాకిస్తాన్ వాళ్ళకి తెలిసిపోతుందా, రేపు వాళ్ళు దాంతో కేర్ఫుల్ ఉంటారు, నెక్స్ట్ అటాక్ ఎప్పుడేం చేస్తారు. దానికోసం అజిత్ దోవల్ గారికి పాత వీడియో ఉంది ఇప్పుడు కూడా, ఐ థింక్ వివేకానంద ఇన్స్టిట్యూట్లో మాట్లాడుతూ చెప్పారు అతను. ముంబై అటాక్ లాగా ఇంకొక అటాక్ చేస్తే మీకు ధర బలూచిస్తాన్ ఉండదు నెక్స్ట్ అని చెప్పారు. ఇప్పుడు బలూచిస్తాన్ అదే అటాక్ నడుస్తుంది చూడండి. సో మన దేశంలో కూడా ఎప్పుడు ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, సెక్యూరిటీ ఫోర్సెస్ అటు బి లక్కీ ఆల్ ద టైమ్. అంటే మీ ఆర్మీ కానివ్వండి, మీ కమాండోస్ కానివ్వండి, మీ సిఐఎస్ఎఫ్ కానివ్వండి, మీ పోలీసు వాళ్ళు కానివ్వండి, దే వుడ్ బి ఆల్ ద టైమ్ లక్కీ, దే వుడ్ బి ప్రిపేర్డ్. ఒక్కసారి కూడా చిన్న తప్పు జరిగితే అటాక్ అయిపోతుంది, 100 మంది చనిపోతారు. అట్ ద సేమ్ టైం టెర్రరిస్ట్ మస్ట్ బి లక్కీ ఓన్లీ వన్స్. వాళ్ళకి కావాల్సింది పబ్లిసిటీ. 100 మంది చనిపోయారా, 60 మంది చనిపోయారా, ఆ టీవీల కవరేజ్. మీకు తెలుసు ఆ రోజు లైవ్గా బర్కాదత్ లాంటి లైవ్ ఇచ్చారు, పాకిస్తాన్లో కూర్చొని హ్యాండ్లర్స్ చూస్తున్నారు, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, రే కమాండోస్ వస్తున్నారు చూడు ఇక్కడి నుంచి అని చెప్పి వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ టెర్రరిస్ట్కి ఇస్తున్నారు. అది ఇంకోటి. దాని తర్వాతనే మనం చూసాం కార్గిల్లో కూడా ఈమె వెళ్ళి మళ్ళీ కార్గిల్లో మన ఆర్మీ లొకేషన్ పాకిస్తాన్ ఆర్మీకి చెప్పి. సరే బర్కాదత్ ఆ టైంలో చేసిన పని దాని ఎంక్వైరీ అసలు జరగలేదు, ఎందుకో తెలియదు. కానీ దాని తర్వాత కొన్ని ఆర్మీ కూడా కొన్ని రూల్స్ పెట్టారు, లైవ్ టెలికాస్ట్ చేయకూడదు, ఏ ఆపరేషన్ లైవ్ టెలికాస్ట్ చేయకూడదు, డిఫర్డ్ టెలికాస్ట్ చేయండి, అంతా అయిపోయిన తర్వాత మీరు చేసుకోవచ్చు. కానీ ముంబై వాజ్ ఈవెంట్, టెలికాస్టింగ్ ఈవెంట్ అనమాట. ఆ 2 రోజుల్లో మనం కూర్చొని టీవీ ముందు కూర్చొని చూస్తున్న సినిమా. అవును. కానీ 160 మంది చనిపోయారు. అండ్ మీరు చెప్పినట్టు మేజర్ సందీప్ ఉన్నికృష్ణ చనిపోయారు. అంతా ఉంది అది. సో దట్ ఈస్ ద ట్రాజడీ విచ్ కుడ్ హావ్ బీన్ అవాయిడ్ చేయొచ్చు. కానీ మనం కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం అంటే కాదు. ఎందుకంటే డిటర్మైన్గా ఒక సూసైడ్ బాంబర్ వస్తే మనం ఏం చేయలేము, బట్ తయారై వస్తున్నాడు చనిపోవడానికి. అవును. కానీ ఈ పాకిస్తాన్ నుంచి టెర్రరిస్ట్ ఇక్కడ దాకా వచ్చి చేసి వెళ్తే డెఫినెట్గా వీ కుడ్ హ్యావ్ ప్రివెంటెడ్ ఇట్. మన ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అంటే ఎస్ ఉండొచ్చు. కానీ మహారాష్ట్ర పోలీస్కి, మహారాష్ట్ర సెక్రటేరియట్కి ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, హోమ్ మినిస్ట్రీకి,
మహారాష్ట్ర హోమ్ మినిస్టర్కి ఇట్లా ఒక జరగవచ్చు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. మీ దగ్గర ఉన్న పోలీస్ ట్రైనింగ్ ఏంటి, దాని తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. బట్ అప్పుడు ఎన్నో వార్నింగ్స్ వచ్చాయి. అదే ఇప్పుడు ఎన్ఎస్జీ ఆ టైంలో ఓన్లీ మానేసర్లో ఉండే, ఇప్పుడు ఎన్ఎస్జీ హబ్స్ అన్నీ ఉన్నాయి. ముంబైలో ఉంది, హైదరాబాద్లో ఉంది, మన దగ్గర ఇబ్రాహీంపట్నం, ముందు ట్రిమల్గిరిలో ఆర్మీ దగ్గర ఉండే, ఇప్పుడు ఇబ్రాహీంపట్నంలో ఉన్నారు. సో దే కెన్ రియాక్ట్ విత్ ఇన్ 20 minutes, 20 నిమిషాల్లో వాళ్ళ హెలికాప్టర్స్ రెడీ ఉంటుంది, అన్నీ ఉంటుంది, ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ అది. కానీ వాళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళని ట్రైన్ చేస్తుంటారు. నేను చూశాను వాళ్ళ ట్రైనింగ్. ఓకే, ఎలా ఉంటుంది ట్రిమల్గిరిలో చెప్పలేదు, చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ ట్రైనింగ్. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళు కంటిన్యూస్ ట్రైనింగ్ చేస్తున్నారు. వాళ్ళు రొటేట్ చేస్తుంటారు యూనిట్స్, ఎందుకంటే వీళ్ళందరినీ పారామిలిటరీ యూనిట్స్ ఆర్మీ నుంచి తీసుకుంటారు, అది కూడా యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళని. దాని తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు వాళ్ళ యూనిట్స్కి, కొత్త వాళ్ళు వస్తారు. ఇప్పుడు మనం ఈ ఎన్ఎస్జీని ఇట్లా వేస్ట్ చేయకుండా, వాళ్ళ టాలెంట్ వేస్ట్ చేయకుండా మనం కాశ్మీర్లో వాడుకుంటున్నాం. ఎందుకంటే అర్బన్ కాంబాట్లో వీళ్ళు పనికొస్తారు. అర్బన్ కాంబాట్ అంటే ఇప్పుడు సిటీస్ లాగా ఏరియాలో ఒక ఇంట్లో ఒక టెర్రరిస్ట్ దాచుకున్నాడు, వీళ్ళు ఒక 500 meters దూరంలో ఉన్నారు, ఎట్లా వాళ్ళని ట్యాకిల్ చేయాలి, ఎట్లా మనం బయటికి తీసుకురావాలి అని ఎన్ఎస్జీకి ట్రైనింగ్ ఉందన్నమాట. ఆర్మీ కన్నా ఎక్కువ ఎన్ఎస్జీ. ఆర్మీ అంటే రెగ్యులర్ బ్యాటిల్లో వాళ్ళు చాలా వెరీ గుడ్, కానీ ఎన్ఎస్జీకి ఏంటంటే ఇట్లాంటి అర్బన్ బ్యాటిల్ ఫైట్ చేయడానికి వాళ్ళు ఎక్స్పర్ట్స్, వాళ్ళు ట్రైన్ దాంట్లోనే వాళ్ళు. టీఆర్ గ్యాస్ కొట్టి వాళ్ళని బయటికి తీసుకురావాలా, లేకుంటే వాళ్ళని స్నైపర్ పెట్టి కొట్టాలన్నా, లేకుంటే అక్కడ ఉన్న ఫ్యామిలీ వాళ్ళని అందరు బయటికి తీసుకురావాలి, అన్నీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు ముందే. సో దే విల్ డూ ఇట్. లేకుంటే బిల్డింగ్ మీద నుంచి ర్యాపిల్ చేసుకుని వచ్చి షూట్ చేస్తారా, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ హైజాకింగ్ వాళ్ళు ట్రైన్డ్ వాళ్ళు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చినాయి, దట్ ఇస్ నో డౌట్. ఒక సెక్యూరిటీ డాక్టరీన్ కూడా తయారైంది దానికోసం. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ 26/11 అటాక్లో రీసెంట్గా మోడీ గారు తీసుకున్న నిర్ణయం అండ్ ఆయన అక్కడ నుంచి ఇక్కడికి రావడం కూడా నిజంగా మన దేశానికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బట్ మీరు అన్నట్లే ఒక నోటీస్ వచ్చి దాని మీద ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ వస్తే ఈ రోజుకైనా చాలా మందికి ఎన్నో డాట్స్ ఫిల్ అయ్యేటట్లయితే కనిపిస్తుంది. సో చూసారు కదండి మన సురేష్ కుచైడల్ సార్ ఈ విషయం పట్ల చెప్పిన మాటలన్నీ విన్నాక మీకు ఏమనిపించింది, మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.